మీ అందరికి ఆత్మ ప్రణామాలు సమర్పిస్తూ సప్త కిరణాలు టోర్కోమ్ సెరాడ్రాన్ గారు అందించిన అద్భుతమైన సబ్జెక్ట్ని నేను మీకు అందిస్తున్నాను. ఈరోజు 7 కిరణాలు మన జీవితాన్ని మార్చేస్తాయి. మానవుడు మాధవుడు అవ్వాలంటే, వాడి జీవితం అద్భుతంగా సాగాలంటే, మానవ జీవితం సుసంపన్నం అవ్వాలంటే 7 కిరణాలు మన లోపల మనం ఇంకించుకోవాలి. ఆ 7 కిరణాలు ఏంటి, వాటి గురించి మనం చూద్దాం. నిజానికి యూనివర్స్లో ఉన్నది ఒకటే లైటు, వైట్ లైట్. ఆ వైట్ లైట్ నుంచి మన ఇంద్రధనస్సు తయారవుతుంది. ఆ ఇంద్రధనస్సు తయారైన 7 కిరణాలు, ఆ సప్త కిరణాలు ఇంద్రధనస్సు ఒకే కిరణం నుంచి వస్తాయి. అలాగా ఈ 7 లక్షణాలు ఆ పరమాత్మ నుంచి వస్తాయి. ఆ పరమాత్మ నుంచి వచ్చిన 7 కిరణాలని మన లోపలికి మనం ఇంకించుకోవాలి. గాలిలో ఉన్న తేమ ఆ కిరణాలను ఇంకించుకుంటుంది కాబట్టి అది ఇంద్రధనస్సు తయారవుతుంది. ఇంద్రధనస్సు అత్యంత అద్భుతం. ఈ సృష్టిలో ఒక అద్భుతం ఏదన్నా ఉందంటే, అద్భుత సౌందర్యం, సహజ సౌందర్యం ఏదన్నా ఉందంటే ఇంద్రధనస్సే. ఇంద్రధనస్సుని ఇష్టపడని మానవుడు, పక్షులు, జంతువులు అసలు ఏది ఉండదేమో. మరి ఆ ఇంద్రధనస్సు ఎక్కడి నుంచి వచ్చిందంటే 7 కిరణాల నుంచి వచ్చింది. 7 కిరణాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఒకే కిరణం నుంచి వచ్చినాయి. ఒకే కాంతి నుంచి అవి విభజించబడ్డాయి. సో మనం కూడా అలాగే ఆ పరమాత్ముడైన ఆ పరమాత్ముడి నుంచి, ఆ పరమేశ్వరుడు నుంచి వచ్చే ఆ కాంతి లోపల నుంచి 7 కిరణాలను తీసుకోవాలి మనం. ఆ 7 కిరణాలు ఏంటో ఇప్పుడు మనం ఒక్కొక్కటి చూద్దాం. అందులో మొట్టమొదటిది ఆత్మస్థైర్యం, రెండోది అనురాగం, మూడోది క్రియాశీల మేధస్సు, నాలుగోది శాస్త్రీయంగా ఆలోచించడం, ఐదోది అన్నమాట మీద నిలబడడం, ఆరోది సామరస్యంతో కూడిన సంఘర్షణ, ఏడోది ఎకానమికల్ సాఫల్యత జీవితం అంటే సక్సెస్ఫుల్ మానవ జన్మ. సో ఫ్రెండ్స్, 7 కిరణాల గురించి చెప్పుకుందాం. 7 కిరణాలు మన లోపల ఇంద్రధనుస్సులా ఇంకించుకుంటే మనం కూడా ఇంద్రధనుస్సులా మెరుస్తాము అని అద్భుతమైన సబ్జెక్ట్ ఇది. దీనిలో మొట్టమొదటి దాని గురించి చూద్దాం. మొట్టమొదటిది సప్త కిరణాల్లో మొట్టమొదటిది ఆత్మస్థైర్యం. ప్రతి మానవుడికి ఉండవలసింది ఏంటయ్యా అంటే ఆత్మస్థైర్యమే. నిజానికి మనకి ఆత్మస్థైర్యం మనం పుట్టక ముందు నుంచే ఉంది. ఎట్లా ఉందో చూడండి. తల్లి గర్భం చేరడానికి 30 కోట్ల శుక్రకణాలు బయలుదేరితే అందులో మనం గెలిచాం కాబట్టి ఈరోజు మన భూమి మీద మన శరీరమే దానికి గెలిచాము అనడానికి ఆధారం. అంటే ఫ్రెండ్స్, మన లోపల ఎంత ఆత్మస్థైర్యం ఉందో చూడండి. 30 కోట్ల మందితో పోటీపడి తల్లి గర్భంలో స్థానం సంపాదించాం. అంటే మనం ఎంత ఆత్మస్థైర్యంతో ఆ రోజు జర్నీ చేసామో ఊహించండి. ఇంక దీనికి మించిన ఆత్మస్థైర్యం ఇంకోటి లేదు. అంటే మనలో ఎనలేని ఆత్మస్థైర్యం ఉంది. ఆంజనేయుల్లో కూడా అపారమైన శక్తి ఉంది. కానీ ఆంజనేయుడికి ఆ విషయం తెలీదు. ఆ ఫ్లై అవ్వాల్సి వచ్చినప్పుడు, రావణాసుడు లంకకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు అంత దూరం ఎవరు ఎగరగలరు అని చెక్ చేస్తే అందరూ కొంత దూరం ఆంజనేయుడు మాత్రం ఎగరగలడు అని చెప్పేసి ఆంజనేయుడికి తన ఫ్లై అయ్యే శక్తిని గుర్తు చేస్తారు అక్కడ వానర వీరులు. శ్రీరామచంద్రుడు కాదు, వానర వీరులు. నువ్వు దాటగలవు ఆంజనేయ అని చెప్పేసి అందరూ ఆంజనేయుడు చుట్టూతో చేరి చప్పట్లు కొడుతూ కమాన్ అన్నప్పుడు ఆంజనేయుడు తనలో ఉన్న శక్తిని ఎస్టాబ్లిష్ చేసి ఫ్లై అవుతాడు. ఇది మనకు తెలిసిన స్టోరీ. అంటే మనలో ఉన్న ఆత్మస్థైర్యం మన జీవితాన్నే మార్చేస్తుంది. ముఖ్యంగా ఆత్మస్థైర్యం మరణం భయంలో ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా పెంచుకోవాలి. అన్నిటికీ అస్సలైన మందు స్థైర్యం. స్థైర్యానికి ఆత్మశక్తిని కలిపితే ఆత్మశక్తి ప్లస్ స్థైర్యం ఈక్వల్ టు విల్ పవర్. ఒక్క స్థైర్యం సరిపోదు మై డియర్ ఫ్రెండ్స్. ధైర్యం ఒక్కటే సరిపోదు, ఆ వికాసం ఒక్కటే సరిపోదు. ఆత్మకు సంబంధించి ఉండాలి. అంటే ఆత్మ విజ్ఞానంతో కూడిన స్థైర్యం. నేను దాన్ని ఇరగదీసేయగలని దూకేసిన వాడు ఉన్నాడు, ఫెయిల్ అయిపోయిన వాడు ఉన్నాడు. ఓన్లీ ఆత్మ జ్ఞానం ఉంటే సరిపోదు, స్థైర్యం కూడా ఉండాలి. ఆత్మ ప్లస్ స్థైర్యం ఈక్వల్ టు ఆత్మస్థైర్యం. సో ఇది అన్ని విధాల జీవితంలో అన్ని కోణాల్లో ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్గా ఎవరిని తీసుకుందామంటే ఒక కోడిని తీసుకుందాం. మీరు చూసారా, తెగులు వచ్చిన కోడిని చూసారా? అది కాసేపట్లో చనిపోతుంది.
దానికి తెగులు వచ్చింది, జబ్బు వచ్చిందనమాట. అదేం చేస్తుందంటే మూలకెళ్ళి కూర్చుంటుంది. మూలకెళ్ళి కూర్చున్న కోడి అంటే అది రెడీ ఫర్ డెత్ అనమాట. రెడీ ఫర్ డెత్ అన్నప్పుడు ఆటోమేటిక్గా 4 రోజుల తర్వాత అది మామూలు అయిపోతుంది. మీరు అందుకే జంతువులు చాలా వరకు మరణం యొక్క వేదన కానీ మరణం యొక్క భయాన్ని కానీ అనుభవించవు అవి. ఎందుకంటే ఆ స్థైర్యంలో ఉంటాయి అన్నమాట. దీని మీద చిన్న ఇది కూడా చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ 14 కేజీల గ్యాస్ సిలిండర్ మనం మొయ్యలేం. ఎందుకంటే మన శరీరం కన్నా పావు వంతు బరువు అది. మనం ఒక 80 కేజీలో 70 కేజీలో ఉంటాం, దానిలో పావు వంతు బరువు 14 కేజీల గ్యాస్ సిలిండర్ మొయ్యడానికి నానా తిప్పలు పడతాం. కానీ ఒక చిన్న చీమ ఒక వడ్ల గింజని, అంటే తన శరీరం కన్నా 10 రెట్లు బరువు ఉన్న వడ్ల గింజను మోసుకెళ్ళిపోతుంది. ఎలాగంటే చీమకి ఆత్మస్థైర్యం ఉంది, వడ్ల గింజను మోసుకెళ్ళిపోతుంది అని చెప్పచ్చు. మరి అదే ఆత్మస్థైర్యం మానవుడికి ఎందుకు లేదు? మానవుడికి కూడా ఉంది. కాకపోతే మానవుడు తన స్థైర్యం మీద మలినం పూసుకున్నాడు. మనం మొయ్యలేము, మన వల్ల కాదు. చిన్నప్పుడు చూడండి, ఒక చిన్న డబ్బా మోస్తుంటే మన పేరెంట్స్ ఏమంటారు? అమ్మమ్మ పడిపోతే అంటారా లేదా? అలాగే వాళ్ళ నెగిటివ్ ఫీలింగ్స్ వీళ్ళ మీద పెట్టేస్తారు. దాంతో వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యం విహీనమైపోతుంది, క్రమం కుంచుకుపోతుంది. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఆత్మ యొక్క స్థైర్యం సప్తకిరణాల్లో మొదటి కిరణం. ఆత్మస్థైర్యాన్ని కనుక పెంచుకుంటే మన జీవితం సుసంపన్నమవుతుంది, అందులో సందేహమే లేదు. చీమకి వాళ్ళమ్మ చిన్నప్పుడు చెప్పలేదు నువ్వు మోయలేవని. చెప్పుంటే అది కూడా మోసేది కాదేమో. అంటే మన ఆత్మస్థైర్యం సహజంగా ఉంటుంది, ఎందుకంటే ఆత్మ సహజం కాబట్టి. నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పాను, 30 కోట్ల శుక్రకణాల్లో ఒకడు విజయం సాధించాడు, ఆ ఒకడే మనం. అంటే మన లోపల ఉన్న ఆత్మస్థైర్యం సహజమైంది. దాని మీద మనం ముసుగులు వేసేసాం. మన వల్ల కాదు, నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు, అయ్యో అవ్వదు అని చెప్పేసి బౌండరీస్ బిగించాం. ఆ బౌండరీస్ బిగించేయడం వల్ల మన జీవితం ఏమైందంటే లాక్ అయిపోయి ఒక బ్లాక్లో ఉండిపోయింది. అంతవరకే మన పరిమితులు ఉంటాయి, అంతవరకే ఆలోచిస్తాం, అంతవరకే ఉంటుంది. పెద్ద పెద్ద విషయాల్లో మనం ధైర్యం చేయలేం, అమ్మో మన వల్ల కాదు అనేస్తాం. అందుకని ఆత్మస్థైర్యం కావాలి అంటే దానికి ఒకటే మార్గం. ఫస్ట్ థింక్ బిగ్, పెద్దగా ఆలోచించండి. అది వస్తుందిలే అనుకోండి, అంతే. రావాలని కూడా అనుకోవద్దు. వచ్చింది అనుకోండి, వస్తుంది అనుకోండి, వస్తే వచ్చింది లేకపోతే లేదు. యుద్ధం గెలుద్దాం అనుకోండి, యుద్ధం గెలుద్దాం అనుకోకూడదు, యుద్ధం చేద్దాం అనుకోండి. మహాభారత సంగ్రామం చేసినప్పుడు అర్జునుడు అడుగుతాడు, నేను చంపగలను, వీళ్ళందరూ నేను చేయగలనా, ఇప్పుడు నేను బాణం వేస్తే వాళ్ళందరూ చచ్చిపోతారేమో అంటాడు. అప్పుడు కృష్ణుడు అంటాడు, ఏంటో నీ ఆత్మస్థైర్యం, నువ్వు చేస్తావో ఆడు చేస్తాడో అంటాడు. సరే నువ్వు చచ్చావనుకో స్వర్గం వస్తుంది, నువ్వు గెలిచావు వాడు చచ్చాడు అనుకో రాజ్యం వస్తుంది, 2 గ్రేటే కదా అంటాడు. అది ఆత్మస్థైర్యం. అంతేగాని గెలుస్తామన్నది ఆత్మస్థైర్యం కాదు ఫ్రెండ్స్. ఇక్కడే పప్పులో కాలేశారు చాలామంది. నీకెందుకు, నువ్వు ఫస్ట్ క్లాస్ వస్తుంది అని చెప్తారు, రానప్పుడు మీరు చెప్తారు అడిగి ఆన్సరు. ఎంతమంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు తెలుసా పిల్లలు, ఉద్యోగాలు రాని వాళ్ళు. అంటే ఇక్కడ ఫలితం మీద దృష్టి తీసినప్పుడే ఆత్మస్థైర్యం వస్తుంది. అసలు పాయింట్ అది. ఫలితం మీద దృష్టి పెడితే ఆత్మస్థైర్యం ఎట్లా వస్తుంది? దానికి ఒక ఎండ్ ఉంటుంది కదా, దానికి ఒక ఎక్స్పెరిటివ్ ఉంటుంది కదా, దానికి ఒక డిమాండ్ ఉంటుంది, దానికి ఒక సర్కిల్ ఉంటుంది, దానికి ఒక ప్లానింగ్ ఉంటుంది, ఎన్నెన్నో ఉంటాయి, దాని మీద చాలా ఆధారపడి ఉంటాయి ఒక సిచ్యువేషన్ మీద. అందుకని ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవాలంటే ఫలితం మీద దృష్టి తీసేస్తే ఆత్మస్థైర్యం దెబ్బ తినకుండా ఉంటుంది. ఎందుకంటే నేను ఆత్మస్థైర్యం ఎలా పెంచుకోవాలో చెప్పట్లా, ఆత్మస్థైర్యం ఆల్రెడీ ఉన్నది, దానిని ఎలా కాపాడుకోవాలో చెప్తున్నాను. ఎందుకంటే ఆత్మస్థైర్యం లేకుండా ఇంతవరకు వచ్చామో చెప్పండి. ఒక్కసారి మీరు థింక్ చేయండి, వెనక్కి వెళ్ళండి, తల్లి గర్భంలోకి వెళ్ళిపోండి, ఇంకా శుక్రకణం అయిపోండి. తండ్రి నుంచి బయలుదేరి వచ్చిన శుక్రకణం 30 కోట్ల అణువులతో పోరాడి తల్లి గర్భాన్ని చేరి అందులో బెర్త సాధించి పిల్లోడుగా మారి పెద్ద అయ్యి ఒక బేబీగా మారి భూమి మీదకి వచ్చి మళ్ళీ ఇన్ని సంవత్సరాలు జీవించామంటే ఏ స్థైర్యం లేకుండా జీవించావా నువ్వు? నాకు ఎవరో ఒక అతను ఫోన్ చేశాడు, సార్ నాకు చాలా బాధగా ఉందండి, బతకాలనిపించట్లేదండి, నా లైఫ్ అంతా డిప్రెషనేనండి, ఏం సాధించలేకపోయానండి అన్నాడు. ఏంటి నీ ప్రాబ్లం చెప్పంటే,
నాకు గుర్తుండదండి, అసలు బాగా చదవలేనండి, చదివింది గుర్తుండదండి, జ్ఞాపకం ఉండదండి, అందరు నన్ను ఎక్కిరిస్తుంటారండి అన్నాడు. నువ్వేం చేస్తున్నావు? క్వశ్చన్ నెంబర్ 1, నేను పలానా కంపెనీలో రైల్వే కంపెనీలో జాబ్ చేస్తున్నాను, అక్కడ కూడా తిట్లేనండి, అక్కడ కూడా అవమానాలేనండి అన్నాడు. వెరీ గుడ్. నెంబర్ 2, పెళ్ళి అయిందని అడిగాను. అయిందండి, 2 పిల్లలండి అన్నాడు. నెంబర్ 3, నీకు ఇల్లు, సొంత ఇల్లు ఉందా అన్నాను. ఉందండి, అక్కడ కూడా తిడితే అందరూ అవమానమేనండి, వాళ్ళు సొంత ఇల్లు ఏమి ఇల్లు కట్టేవారు, ఇలాంటి ఇల్లు అంటుంటారండి అన్నాడు. నేను అతనికి మొత్తం రివర్స్ చేశాను. ఇప్పుడు చూడు నీకు చెప్తాను. నెంబర్ 1, చదువు రావట్లేదు ఎవడికి, వచ్చిన ఉద్యోగం రావట్లా, నీకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చిందిరా బాబు, నీకు అర్థం కావట్లా ఏముందో నీ దగ్గర. నెంబర్ 2, పెళ్ళి కావట్లా, అయినా పిల్లలు పుట్టట్లా, నీకు ఉద్యోగం వచ్చింది, పెళ్ళి అయింది, పిల్లలు పుట్టారు, ఇల్లా ఈ రోజుల్లో ఇల్లు దిక్కువే లేదు. ఇల్లు సొంత ఇల్లు, అది కూడా అపార్ట్మెంట్ కాకుండా ఇండివిజువల్ హౌస్ ఉంది. ఒక పెంకుటిల్లు కొనుక్కున్నాడు. చూసావా? అంటే వీడి దగ్గర ఉన్న ఆత్మస్థైర్యాన్ని అందరూ సర్వనాశనం చేశారు. మహాభారతంలో శల్యుడిలాగా కర్ణుడికి విపరీతమైన ఆత్మస్థైర్యం, మొత్తం సర్వనాశనం చేస్తాడు శల్యుడు, పక్క నుండి పొడుస్తుంటాడు. అందుకు మై డియర్ ఫ్రెండ్స్, నేనేం చెప్తున్నానంటే సప్తకిరణాలు ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన అన్నీ ఉన్నాయి మీ లోపల. ఆత్మస్థైర్యం ఉంది, అనురాగం ఉంది, క్రియాశీలత ఉంది, శాస్త్రీయత ఉంది, అన్నీ ఉన్నాయి. వాటిని ఓపెన్ చేయండి అంటున్నా, అంతే. నేను మీకు రీక్రియేట్ చేస్తున్నా, ఎక్కడి నుంచి తెచ్చుకోమని చెప్పట్లా. ఏ ఆత్మస్థైర్యం లేకుండా ఇంతవరకు సాధించారు మీ జీవితాన్ని? మీరు ఒక్కసారి వెనక తిరిగి చూసుకోండి, మీరు ఏం సాధించారు. ఈరోజు మీరు సాధించిన ఏం లేవా? తిరిగి చూసుకోండి. ఒక స్త్రీ ఉంది, నాయన ఏంటంటే ఆడదాన్ని అంటది, వాడదానివా, ఎంత అద్భుతాన్ని సృష్టించావు, బిడ్డల కన్నావు, పెంచి పోషించావు, ఒక ఇంటిని కాపాడావు, గుట్టు లేకుండా ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా గుట్టు చప్పుడు కాకుండా కుటుంబాన్ని నెట్టుకొచ్చావు. ఎంత గొప్ప సాహసం చేసావు తల్లి నువ్వు. అయినా నేను ఆడదాన్ని ఏముందండి అంటారు. చూసారా? దీనంతటికి కారణం ఏంటంటే ఈ మన ఆత్మస్థైర్యాన్ని నాశనం చేయడానికి చుట్టుపక్కల అందరూ ఉంటారు. వాళ్ళవి మీరు డిజాల్వ్ చేసేయాలి, అదొక్కటే మీరు చేయాల్సిందే. అందుకని ఫ్రెండ్స్, ఆత్మస్థైర్యం ఉందో లేదో ఒక్కసారి గతించిన మీ జీవితాన్ని చూడండి. ఎన్ని దాటారో మీరు చూడండి, ఎన్ని కష్టాలు దాటారో, ఎన్ని సాహసాలు చేశారో మీ జీవితంలో. చావుదాకి వెళ్ళి వచ్చిన క్షణాలు ఉన్నాయి, లేకపోతే చనిపోయిన వాళ్ళని ఎదుర్కొన్న క్షణాలు ఉన్నాయి, అప్పులను ఎదుర్కొన్న క్షణాలు ఉన్నాయి, పిల్లల్ని పెంచి పెద్ద చేసిన క్షణాలు ఉన్నాయి. ఒక్కసారి ట్రాక్ రికార్డ్ చూడండి, వెనక్కి తిరగండి, ఒకసారి బ్యాక్ చూసుకోండి. 4 కోట్లు అప్పు పెట్టేసి ఐపీ పెట్టాడు ఒకడు, వాడు నాకు గెలిచాడు. అడిగాడు, వంశీ గారు నా జీవితం ఏం జీవితం అండి, దరిద్రగొడి జీవితం అండి అన్నాడు. నేను 4 కోట్లు అప్పు చేసావా? నా జీవితానికి నేను 10 లక్షలు అప్పు తేలేకపోయాను. నేను అడగలేను గట్టిగా, నువ్వు ఎలా రసి ఎత్తిచ్చావు? ఏమోనండి, నేను వెళ్ళినల్లా ఇచ్చేస్తారండి అన్నాడు. వాడి టాలెంట్ అది, అద్భుతమైన టాలెంట్ అది. ఐపీ పెట్టాడు, అప్పు పెట్టాడు, తర్వాత కదా అది వేరే విషయం, అదంతా పక్కన పెట్టండి. 4 కోట్ల రూపాయలు ఐపీ పెట్టావంటే 4 కోట్ల రూపాయలు అప్పు కలెక్ట్ చేసినట్టే కదా. వాటే టాలెంట్ యార్. అది రైటో రాంగో దాని సంగతి పక్కన. అంత స్థైర్యం ఉంది ఆయన నీలో, అంత విల్ పవర్ ఉంది నీలో. సరిగా వాళ్ళు అంతే, వాడి మాటలు వీడి మాటలు మీద నాశనం చేసుకుంటాం. అందుకని మై డియర్ ఫ్రెండ్స్, స్థైర్యము ప్లస్ ఆత్మశక్తి ఈజ్ ఈక్వల్ టు ఆత్మస్థైర్యం. పర్ఫెక్ట్గా దాన్ని వాడాలి. మిమ్మల్ని మీరు నమ్మండి. మీరు గుర్తుపెట్టుకోండి, కంపేర్ చేసుకోకండి. మళ్ళీ చీమ ఏనుగుతో కంపేర్ చేసుకోకూడదు, ఏనుగు సింహంతో కంపేర్ చేసుకోకూడదు. దేని ప్రత్యేకత దానికి ఉంటుంది. సృష్టిలో ఉన్న ప్రతి దానికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రత్యేకత లేని సృష్టి లేనే లేదు. నా గొంతు అసలు బాగోదు నాకు. చాలామంది మీ క్లాస్ అద్భుతంగా ఉంటుంది, మీ వాయిస్ ఏంటంటే అదో మత్తు వస్తుందని అంటారు. అస్సలు నచ్చని వ్యక్తి ఎవరంటే నేనే. నా గొంతు నాకు నచ్చదు, ఎందుకంటే అది హస్కీగా సన్నగా వస్తుంది. నేను మా గురుగారు సంగీతం నేర్పేటప్పుడు పాడమని చెప్తారు, నాకు రాదు సరిగా, అందుకని నేను ఫ్లూట్ నేర్చుకుంటాను సార్ అన్న. ఫ్లూట్ నేర్చుకున్నా. ఒకరోజు ఆయన, మా గురువుగారు భరద్వాజ్ మాస్టర్ గారు, విశాఖపట్నంలోనే ఉంటారు, ఫ్లూటిస్ట్ అనమాట. ఆయన అన్నారు, వంశీ గారు మీరు ఎందుకు అంటే బేస్ రావట్లేదండి నా వాయిస్లో, అది అస్కీగా వస్తుందండి, బేస్ కాదండి, బేస్ వస్తే అది మందరంగా వస్తే చాలా బాగుంటుంది కదండి అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? అయ్యా, ఐస్ క్రీమ్లు ఎన్ని రకాలు ఉన్నాయి అన్నాడు. 10 రకాలు ఉన్నాయి, 20 రకాలు ఉన్నాయి. ఒక వంకాయని 50 రకాలకు చేయొచ్చు. సృష్టిలో ఎన్నో రకాల గానాలు ఉన్నాయి, ఎన్నో రకాల అద్భుతాలు ఉన్నాయి. ఎందుకు భగవంతుడు అన్నీ సృష్టించాడు అంటే అన్నింటినీ ఆనందిస్తున్నాడు ఆయన. అలాగే నీ వాయిస్లో ఉన్నదాన్ని ఆయన ఆనందిస్తున్నాడు. నువ్వు నా వాయిస్లో పాడితే, బాలసుబ్రహ్మణ్యంలో పాడితే అందులో గొప్ప ఏంటి? మంగళంపల్లి గారిలో పాడితే అందులో గొప్ప ఏంటి?
లతా మంగేష్కర్లో పాడితే అందులో గొప్ప ఏంటి? నువ్వు నీలా పాడు, అందులో మాధుర్యం నచ్చేవాడికి నచ్చుతుంది, నచ్చినవాడు నచ్చదు, అది వేరే విషయం. నా వాయిస్ నచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా, అది వేరే విషయం. నచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, దాన్ని చూడు. అప్పుడు నాకు ఆయన చాలా ఆత్మస్థైర్యం ఇచ్చాడు. అందుకే నేను కెమెరా ముందు మాట్లాడతాను, అంతకుముందు మాట్లాడలేకపోయేవాడిని, మైక్ ముందు మాట్లాడలేకపోయాడిని, సన్నగా వస్తుంది వాయిస్. సో ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఆత్మస్థైర్యం ఆల్రెడీ ఉన్నది, ఆత్మశక్తి ఉన్నది, ధైర్యం ఉన్నది. దాన్ని మీరు మీ మీద ఉన్న ముసుగులు తీసేయండి. ఇతరులు వేసేస్తారు ఈ ముసుగులు, వాళ్ళు వేస్తారు అంతే, వాళ్ళ ఇష్టం అది. వేయడం వాళ్ళ తప్పు కాదు, కానీ వేయించుకోవడం మన తప్పు. అందుకని ఒక్కసారి మీ ట్రాక్ రికార్డు మీరు చూసుకోండి. మీ జీవితంలో పుట్టిన దగ్గర నుంచి, పుట్టక ముందు నుంచి సాధించిన విజయాలు. నెంబర్ 1, 30 కోట్ల శుక్రకణాలతో పోరాడి శరీరాన్ని సాధించుకున్నారు. కడుపులో 9 నెలలు బిడ్డగా జీవించి బయటికి వచ్చారు. తర్వాత పెరిగి పెద్ద అయ్యారు, పెళ్లి చేసుకున్నారు, పిల్లలకి అన్నారు, అప్పులో సప్పులో సంసారం కింద మీద బట్టి ఈరోజు ఇలా ఉన్నారు. ఎంత అద్భుతం అది! ఎవడు సాధిస్తాడు? చూపించమనండి. అసలు భూమి మీదకి రావడమే పెద్ద సాహసం. అందుకని ఆ విషయాన్ని ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి, మీ ఆత్మస్థైర్యం మీకు వచ్చేస్తుంది. ఆత్మస్థైర్యం ఉందన్న విషయం మీకు అర్థమవుతుంది. సో రెండో పాయింట్లోకి వెళ్దాం. సప్తకిరణాల్లో రెండో కిరణం అంటే ఆల్రెడీ మనలో ఉన్నవి, లేని నేను చెప్పట్లా. రెండో కిరణం అనురాగం, కరుణ. ఈ అనురాగం అంటే కరుణలో, లవ్ అండ్ క్యాంపషన్లో మనం చూడాల్సింది ఏంటంటే, అనురాగం అనగానే అనురాగ దేవత నీవు అని భార్యని పాడడం, లేకపోతే ప్రియుని పాడడం, అది కాదు అనురాగం అంటే. అనురాగం అంటే ఒక కనెక్టివిటీ, సెల్ఫ్ కనెక్టివిటీ. కరుణ సోల్ కనెక్టివిటీ. గుర్తుపెట్టుకోండి, రెండు ఉంటాయి ఇక్కడ, సెల్ఫ్ కనెక్టివిటీ, సోల్ కనెక్టివిటీ. సెల్ఫ్ అంటే ఎవడు? జీవాత్మ. సోల్ అంటే ఎవడు? ఆత్మ. ఈ రెండింటికి ఒక కనెక్టివిటీ ఉంటుంది. జీవాత్మలో అనురాగం ఉంటుంది, ఆత్మలో కరుణ ఉంటుంది. బట్ రెండూ ఉండాలి. మొదటి స్టెప్ అనురాగం, రెండో స్టెప్ కరుణ. సో మీకు ఇది అర్థమయ్యేలా చెప్పాలంటే, మహాభారతంలో ఒక సంఘటన చెప్తాను. భాగవతంలో జరిగింది ఇది. నందుడు అండ్ వసుదేవుడు ఇద్దరు ఫ్రెండ్స్. వసుదేవుడికి వాళ్ళ బావమరిది జైల్లో పడేస్తాడు. అప్పుడు కృష్ణుడు పడతాడు, మీకు ఆ స్టోరీ తెలుసు కదా. అప్పుడు పుట్టిన బిడ్డని చంపుతుంటాడు. సో ఇవాళ కృష్ణుడు పడతాడు. ఆ కృష్ణుడిని నువ్వు కాపాడని చెప్పేసి అతనికి మెసేజ్ వస్తుంది. ఆ వసుదేవుడు తీసుకెళ్ళి తన గ్రామంలో, పక్క గ్రామంలోకి వెళ్ళి అక్కడ తన మిత్రుడు ఉంటే ఆ మిత్రుడు చేతిలో పెట్టి, ఇతను కృష్ణుడు, ఇతను వస్తే కానీ మరి ఆ కంసుడు ఆటలు అరికట్టబడవు, అతన్ని సంహరించాలంటే ఇతనే పెరిగి పెద్ద అవ్వాల్సిందే, మరి నేను సెలవు నీ దగ్గరే జాగ్రత్త పెంచి అంటాడు. అతను ఎంతో అనురాగం కలుగుతుంది. దానికి ముందు నందుడికి ఆడపిల్ల పడుతుంది. ఆ రోజే ఆ పిల్లని చూసుకుని ఎంతో అనురాగం అనమాట. ఎందుకంటే లేక పుట్టింది ఆ బిడ్డ, ఆడపిల్ల. సో అనురాగం కలుగుతుంది అనమాట. ఎంత అద్భుతం అని చెప్పేసి అనురాగం కలుగుతుంది. ఇప్పుడు నందుడు వచ్చి బిడ్డనిస్తాడు, నందుడికి బిడ్డనిస్తాడు వసుదేవుడు. బిడ్డని కానీ అప్పుడు వసుదేవుడు అంటాడు, కరెక్టే, ఈ బిడ్డను కూడా నేనే పెంచుతాను, ఎందుకంటే బిడ్డ మీద నాకు అనురాగం ఉంది, ఓకే. కానీ ఇప్పుడు నువ్వు బిడ్డ లేకుండా వెళ్ళావనుకో, పొద్దున్నే డెలివరీ అయిందని చెప్పేసి వచ్చి చూస్తాడు, బిడ్డ లేదనుకో, అప్పుడు ఏం చేస్తాడు? ఊర్లో ఉన్న బిడ్డలందరూ చంపుతాడు, ఎత్తుకొని చంపుతాడు కంసుడు. కనుక ఇప్పుడు ఏం చేయాలి? నువ్వేం చేస్తావంటే నా బిడ్డను తీసుకెళ్ళని ఎక్స్చేంజ్ చేస్తాడు. ఎంత అద్భుతమైన కరుణ తెలుసా ఫ్రెండ్స్ ఇది. అదేంటి, నీ బిడ్డని ఇస్తావా? ఇప్పుడు నీ బిడ్డను తీసుకెళ్తే గోడకేసుకొచ్చి చంపేస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ పుట్టిన బిడ్డలందరూ గోడకేసుకొచ్చి చంపేశాడు. సరే ఏదేమైనా చంపేశాడు. కొంతమంది గోడకేసి కొట్టి అంటాడు, కొంతమంది ఉరి తీసి చంపాడు అంటాడు. అది ముఖ్యం మనకి, అది కాదు, అది పక్కనట్టండి. చంపాడు, అది ముఖ్యం. సరే చంపాడు, ఇప్పుడు ఈ బిడ్డను కూడా తీసుకెళ్తే చంపేస్తాడు. పొద్దున్నే వచ్చి ఆడపిల్ల పుట్టిందన్నా చంపేస్తాడు. కనుక వద్దు అంటాడు. లేదు, ఇప్పుడు నా బిడ్డను నువ్వు తీసుకెళ్ళకపోతే, రెండే దారులు దీనికి. నా బిడ్డ నువ్వు తీసుకెళ్ళలేదనుకో, ఊర్లో ఉన్న బిడ్డలందరినీ చంపేస్తాడు. ఎత్తుకుంటూ వచ్చి రేపు మా గ్రామం మీద కూడా దాడి చేసి చంపేస్తాడు. అదే తీసుకెళ్ళామనుకో, ఒక బిడ్డతో క్లోజ్ చేస్తాడు. వాటే నందమహారాజు ఎంత అద్భుతమైన తెలుసా అండి కృష్ణుడు. అందుకే నందుడు అంటే ఎంత ఇష్టమో కృష్ణుడికి, తండ్రి అంటే ఎంత ఇష్టమో. ద క్యారెక్టర్ ఆఫ్ నంద అంటే ఇక్కడ నందుడికి, నందమహారాజుకి, యశోదకి తెలియదు ఈ విషయం. నందుడికి కరుణ ఉంది.
ఏంటి కరుణ ఉందండి, తన బిడ్డనే మళ్ళీ తిప్పి చంపడానికి పంపిస్తున్నాడు, అదేం కరుణ అండి అనొచ్చు మీరు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కరుణ అంటే అందరి బిడ్డలను కాపాడాలి, నా బిడ్డ బలైనా పర్వాలేదు అంటున్నాడు, అది కరుణ అంటే. చూసాడా, అంటే బిడ్డ మీద అనురాగం ఉంది, అనురాగాన్ని దాటి కరుణ ఉంది ఇప్పుడు. అంటే అనురాగం గొప్పదా, కరుణ గొప్పదా అంటే కరుణ గొప్పది. అంటే తన బిడ్డ బలైపోయినా పర్వాలేదు అనురాగాన్ని క్లోజ్ చేసి కరుణలో కలిపేశాడు. ఈ దేశంలో ఉన్న పిల్లలు చనిపోకుండా ఉండాలి. ఎంత బ్యూటిఫుల్లో చూడండి మై డియర్ ఫ్రెండ్స్. సో యూనివర్స్ కోసం ఉండేదాని పేరు కరుణ అంటారు, వ్యక్తిగతంగా ఉండేదాని పేరు అనురాగం అంటారు. జీవాత్మకు ఉండేది అనురాగం, ఆత్మకు ఉండేది కరుణ. అందుకని కరుణే ఉన్నతమైంది. సమస్త ప్రాణికోటి యొక్క క్షేమం కోరుకోవటమే కరుణ. కనుక మన లోపల రెండో పవర్ ఉన్నదా లేదా మీకు నేను ఆల్రెడీ ఇందాకే చెప్పాను, అది ఉన్నదని. ఇది కూడా ఉన్నది. చిన్న ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు చెప్తుంటా, మరొకసారి చెప్తాను. మీరు మాంసం కొట్టుకి వెళ్ళారు, అక్కడ ఒక కోడినో మేకనో నరికాడు, మీరు చూడగలరా? చూడలేరు. మీకు తెలియకుండా మీ కళ్ళు ఇలా తిప్పుకుంటారు. మీరే కాదు, ఆ కోసేవాడు కూడా దాన్ని కోయలేడు. కోసేవాడిని మీరు ఎప్పుడైనా చూసారా? నేను బాగా వాళ్ళని పరిశోధన చేసి చెప్తున్నా. కోసేవాడు ఇలా కోయడు, ఇక ఇలా కోస్తాడు. అంటే వాడిలో కూడా కరుణ ఉంది, వాడు కూడా ఒప్పుకోడు. మరి ఎందుకు చేస్తారు? ఎందుకు తింటారు? ఎందుకు వండుతారు? అంటే మీలో ఉన్న అనురాగానికి, మీలో ఉన్న కరుణకి మీరు ముసుగేసేస్తున్నారు ఫ్రెండ్స్. అవి తీసేయండి, ఓపెన్ చేయండి, మీ కరుణ రసాన్ని ఓపెన్ చేయండి. మొత్తం సృష్టి మొత్తం పాదాక్రాంతం అయిపోతుంది ఫ్రెండ్స్. అంత అద్భుతమైనది కరుణ. కనుక 3వ పాయింట్లోకి వెళ్ళిపోదాం. 3వ పాయింట్ యాక్టివ్ ఇంటెలిజెన్సీ, అంటే క్రియాశీల మేధస్సు. సప్తకిరణాల్లో 3వది. మొదటిదేమో ఆత్మస్థైర్యం, రెండోదేమో విల్ పవరు, రెండోదేమో అనురాగం కరుణ, మూడోదేమో క్రియాశీల మేధస్సు, యాక్టివ్ ఇంటెలిజెన్సీ అంటారు. క్రియాశీలత అంటే ఏంటంటే ఒక పని చేసేటప్పుడు మనం క్రియాశీలతతో చేయాలి. నొప్పించక తానొవ్వక జీవించువాడు ధన్యుడు సుమతి అంటారు. మీరు విన్నారు లేదో, అద్భుతమైన పదం అది. నొప్పించకూడదు, తానొవ్వకూడదు, మనం బాధపడకూడదు. మీకు దీని మీద చెప్పాలంటే ఒక చిన్న స్టోరీ చెప్తాను. జనమేజయ మహారాజు దగ్గరకు ఒకరోజు ఉదంకుడు అని ఒకడు వస్తాడు, బ్రాహ్మణుడు. వచ్చి, జనమేజయ నాకు ఒక అన్యాయం జరిగింది, తక్షకుడు అనేవాడు నా దగ్గరున్న కుండలాలు, అంటే మా గురువుగారి పత్నికి నేను బహుమానంగా ఇవ్వాలని ఆమె కోరుకున్న కుండలాలు, అంటే చెవుపోగులు, అవి అమ్మవారి అనమాట. అలాంటి బంగారపై తీసుకెళ్తుంటే తక్షకుడు దొంగిలించి తీసుకెళ్ళాడు. నేను వెళ్ళి వాడితో ఫైట్ చేసి మొత్తం మీద అవి తీసుకొచ్చి మా గురువుగారికి ఇచ్చేశాను. కానీ నేను అవమానం పొందాను వాడి చేతిలో. వాడు అలా దొంగలా మారి నన్ను అవమానించాడు, కనుక వాడిని నాశనం చేయాలి అంటాడు. జనమేజయుడు అంటాడు, పోన్లేవా, నీ సామాన్నికి దొరికింది కదా, వదిలేవా అంటాడు. వదిలేయడానికి నేనేమన్నా నీలాగా చేతగానే ఉన్నా అనుకున్నావా అంటాడు. అదేంటి అలా మాట్లాడుతున్నావు అంటాడు. నీ తండ్రిని ఇదే తక్షకుడు చంపాడు, పరీక్షిత్ మహారాజు ఆయన తండ్రి, జనమేజయుడి తండ్రి. ప్లాన్ వేసి మరీ చంపాడు. మీ నాన్న ఎంతో జాగ్రత్తగా పైన అద్దాల మెండలో దాడుకున్నా వచ్చి చంపాడు. వదిలేయడానికి నీలాగా నేను చేతగాను కాదు అంటాడు. బ్రాహ్మణుడు ఆయన, సాత్వికుడు. అనగానే జనమేజయుడు కోపం వస్తుంది. కోపం వచ్చి, అవునా అది జరిగింది అని చెప్పి మొత్తం కథ అంతా తెలుసుకొని, అయితే అర్జెంటుగా సర్పయాగం చేయాలని మొదలెడతాడు. చరిత్రలో మొట్టమొదటి సర్పయాగం అది. సర్పయాగం అంటే అందరూ ఋత్వికులు అందరూ కూర్చొని అగ్ని వేసి మంత్రాలు చదువుతూ ఉంటారు. ఈ మంత్రాల యొక్క శక్తికి ఎక్కడెక్కడ ఉన్న పాములు వచ్చి అందులో పెట్టి చనిపోతూ ఉంటాయి. టపాల్ 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 మని చనిపోతూ ఉంటాయి, పేలల్లా పేలిపోతుంటాయి అగ్నిలో. ఆ మంత్రాలకు ఉన్న పవర్ అలాంటిది అనమాట. సరే, అప్పుడు అస్తీకుడు అని ఒక ఆయన, అతను ఒక గ్రాండ్ మాస్టర్. అతను సర్పాలన్నిటికీ వాళ్ళ ఆదిదేవుడు అనుకుంది, పోనీ వాళ్ళ పూర్వీకుడు. అతను వస్తాడు, వచ్చి చూస్తాడు. చేసిన తప్పెవడు? తక్షకుడు చేశాడు. వీళ్ళిద్దరికి అన్యాయం తక్షకుడు చేశాడు. వెరీ గుడ్. వాడిని పట్టుకొని పనిష్ చేయాలి, అంతేగాని వచ్చి అందరం చంపేస్తున్నారు. అలాగని ఇప్పుడు నేను వెళ్ళి చెప్పాను అనుకో, నీకేంట్రా, నువ్వు నన్ను కూడా వేసేస్తారు, ఎందుకంటే నువ్వు వాళ్ళ పూర్వీకుడే అని. అంత మత్తులో ఉంటుంది బుర్ర. చూడండి, ఇవన్నీ కూడా మత వైషమ్యాలు ఇలాంటివి జరిగేటప్పుడు మీకు తెలుస్తుంటాయి. హిందువులందరినీ కొడుతున్నారు రండి అంటే ఎక్కడెక్కడ హిందువులు బయలుదేరిపోతారు. ఎందుకు కొడుతున్నారు, ఎవడు కొడుతున్నారని తెలియదు ఎవరికి.
చంపడమే ధ్యేయం, అక్కడ నరకడమే ధ్యేయం. దొమ్మి, మాస్, మసాలా. అప్పుడు అసలైన సినిమా చూడొచ్చు. ఒక్కొక్కలో ఉన్న వికృత రూపాలు బయటకు వస్తాయి. నేను హిందువునని, నేను ముస్లింనని, నేను క్రిస్టియన్ అని వికృత రూపాలు బయటకు వచ్చేస్తాయి. లేకపోతే మనం పలానా వంశం అని, మన పలానా కులాలని, అబ్బా ఇంక చెప్పక్కర్లా. మీరు ఎన్నో చూశారు కదా, జరుగుతున్నాయి కదా. లేకపోతే పలానా మతం అని, పలానా గురువు అని కోట్ల మంది ప్రజలు నరుకొని చచ్చారు కేవలం ఈ క్రియాశీల మేధస్సు లేక. సరే, అస్తికుడు వస్తాడు. వచ్చి ఇప్పుడు నేను యాంటీగాడిని, వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఆపమని అడిగితే ముందు నన్ను చంపుతారు, ఏం చేయాలని ఏం చేస్తాడంటే బ్రాహ్మణుల మారువేషం వేసుకొని జనమేజయుడి దగ్గరికి వెళ్తాడు. జనమేజయుడి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాడు తెలుసండి? జనమేజయుడిని స్తుతిస్తాడు. జనమేజయ, నువ్వెవరో నీకు తెలుసా? అద్భుతమైన తాత, మీ తాత ఎవరో? అర్జునుడు. మీ వంశము ధర్మరాజు వంశం, ఫిజికల్ బాడీతో ఆశ్లోకం వెళ్ళిన ధర్మరాజు వంశం. భీష్మ పితామహుడు మాట కోసం నిలబడ్డ కుటుంబం ఇది. ఎంత అద్భుతమైన వంశం అని వాళ్ళ పూర్వీకులందరినీ పొగుడుతూ మొదలెట్టగానే జనమేజయుడు ఏం చేస్తాడని చల్లబడిపోతాడు. అవునా, యా నిజమేనండి, అవును కదా, ఆహా ఓహో అని చల్లబడిపోయి ఆనందిస్తుంటాడు. ఇంత గొప్పవాడివి, ఇంత అద్భుతమైన అల్పమైన పాములు చంపుకుంటున్నావా అన్నాడు. అనగానే ఆయనకు ఒకసారి షాక్ కొట్టినట్టు అవుతుంది. అవును కదా, ఇంత వీరులమైన మేము, జగద్వీరుడు అర్జునుడు, ఆయన మునిమానవుడై నేను ఆఫ్టర్ ఆల్ పాములు చంపుతున్నానా, అది కూడా మంత్రశక్తితో, ఇంత బుద్ధి లేని పని ఎందుకు చేస్తున్నానని ఆపండి అంటాడు. అంతే. అస్తికుడు కోరుకుంటాడు అనమాట, ఏం కావాలో కోరుకో, అబ్బా నా మనసుకు సంతోషం ఇచ్చావా అంటే అప్పుడు చెప్తాడు, ఇంత గొప్పవాడి నువ్వు ఇలాంటి పాములు చంపుకుంటున్నావా, అంత గొప్పవాడి నువ్వు అలా చంపడం నాకు ఇష్టం లేదయ్యా అంటాడు. అనగానే ఆపేయమంటాడు. అంటే అక్కడ వరం ఇచ్చినట్టు కాదు అది, అతను నీ గొప్పతనం పోద్దని కొట్టాడు. అక్కడ ఎక్కడ కొడితే దెమ్మ తిరుగుతుందో అక్కడ కొట్టాలి. దాని పేరే క్రియాశీల మేధస్సు. ఎవరిని ఎక్కడ కొడితే బెండ్ అవుతాడో అక్కడే కొట్టాలి. క్రియాశీలతను క్రియేషన్ అది అంతే, అలా రావాలి. అప్పుడు ఇప్పటికి కూడా మన కుటుంబాల్లో ఇదే జరుగుతుంటుంది. క్రియాశీలత ఉండదు, పాడు ఉండదు, కొట్టుకొని చావడమే. అసలే రెచ్చిపోయి ఏడుస్తున్నాను ఇంకా రెచ్చగొట్టేస్తారు, ఇంకా తిడతారు, వాళ్ళు తిడతారు, వీళ్ళు తిడతారు, యుద్ధాలు జరుగుతున్నాయి. ఈరోజు కోర్టుల్లో 80% పెళ్ళిళ్ళు కోర్టులో ఉన్నాయి, కాపురాలు కోర్టుల దగ్గర ఉన్నాయి, పడిగాపులు కాస్తున్నాయి విడాకుల కోసం. అది పెద్దవాళ్ళు కూడా 70 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కూడా విడాకుల కోసం చూస్తున్నారు. ఎందుకంటే క్రియాశీలత లేదు, అంతే, ఇంకేం లేదు అక్కడ చెప్పడానికి. ఒక యాక్టివ్ ఇంటెలిజెన్స్ వాడాలి మీరు ఈ జీవితంలో, అన్ని చోట్ల వాడాలి. మీ బాస్ దగ్గర వాడాలి, అందరి దగ్గర వాడాలి, ఇది మీ జాబ్లో వాడాలి. ప్రతి దానిలోనూ యాక్టివ్ ఇంటెలిజెన్స్ వాడకపోతే నథింగ్, మీరు ఉండలేరు ఈ లోకంలో. ఎందుకంటే మీరు ఈగోకి వెళ్ళినప్పుడు యాక్టివ్ ఇంటెలిజెన్స్ డెడ్ అయిపోతుంది. యాక్టివ్ ఇంటెలిజెన్స్కి అడ్డు ఈగోనే. అందుకని మీ యొక్క క్రియాశీలత మేధస్సుని అస్థికుడిలాగా ఓపెన్ చేయండి. అస్థికుడు ఎంత చక్కగా లక్షల పాముల్ని కాపాడాడు ఆయన. సర్పజాతి మొత్తం అస్థికుడికి కృతజ్ఞత చెప్పుకోవాలి. ఎందుకంటే అప్పుడు సర్పయాగాన్ని ఆపింది అతనే. ఎలా ఆపాడు? ఆపకపోతే మిమ్మల్ని చంపుతానల్లా, లేకపోతే శరణ్ కోరుకోవాలి. వెళ్ళి శరణ్ కోరుకుంటే మళ్ళీ తన వాళ్ళతో ప్రాబ్లం. అది సామెత ఉంది కదా, కరం అంటే కప్ప కోపం, ఎడమంటే పాము కోపం, అట్లా ఉన్నది ఆయన ఆస్తికుడు. అప్పుడు వెళ్ళి ఆయన్ని పొగిడి ఆయన చేతే ఇంత గొప్పవాడు, ఇంత చిన్న పని అల్పమైన పని చేతనం ఏంటయ్యా అంటాడు. సో ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, క్రియాశీల మేధస్సు 3వ కిరణం. మొదటి కిరణము ఆత్మస్థైర్యము, 2వ కిరణము అనురాగం కరుణ, మూడో కిరణము క్రియాశీలత మేధస్సు. ఈ 3 కిరణాలు మన లోపల ఉన్నాయి. ఆల్రెడీ ఇంటెలిజెన్స్ మీకు ఉంది. ఈ పాటికి ఎన్ని రాజకీయాలు చేసి ఉంటారు చెప్పండి. మీ కుటుంబంలో ఎన్ని సమస్యలు మీరు సాల్వ్ చేశారు, ఎన్ని ఇబ్బందులు వస్తే దాన్ని అలా దాటించేశారు. అమ్మ కోపంతో ఉన్నప్పుడు పిల్లోడు ఏం చేస్తాడు? బుజ్జి మాటలు చెప్పి అవును ఇలా గిల్లి నవ్విస్తాడా, నవ్వించడా? మరి అది క్రియాశీలత కాదా చెప్పండి? అంటే నొప్పించక అవతల వాడిని, తానొవ్వక మనల్ని జీవించు ధన్యుడు సుమతి శతకంలో ఎప్పుడో చెప్పేశాడు. ఇది చిన్నప్పుడు ఎగ్జామ్ కోసం చదువుకున్నాం ఇవన్నీ. ఇప్పుడు వాడటమే జీవితంలో దాన్ని. సో 4వ పాయింట్లోకి వెళ్ళిపోదాం. శాస్త్రీయంగా ఆలోచించడం. 4th కిరణం. శాస్త్రీయంగా ఆలోచించాలి. ఏదైనా సరే సైంటిఫిక్ థింకింగ్ లేకపోతే మీ జీవితం ఇంకొకటి చేతిలో బందికాన. శాస్త్రీయత తప్ప ఏం లేదు ఇక్కడ. అశాస్త్రీయంగా ఉండద్దు అసలు. ప్రతిదానికి శాస్త్రీయత జోడించాలి. మీరు మీ లాజికల్ మైండ్కి ఆన్సర్ వస్తేనే మీరు దాన్ని నమ్మాలి, లేకపోతే నమ్మకండి. అది ఎంత పెద్ద గొప్పదైనా సరే.
లాజికల్ మైండ్కి ఆన్సర్ ఇవ్వనప్పుడు మీరు దాన్ని ఏమోలే ఎందుకని మంచిది, ఒక నమస్కారం పెట్టుకుంటే పోయా అంటారు. ఏమోలే ఎందుకని మంచిది, చేసేస్తే పోయా అంటారు. గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఉంటుంది పరిస్థితి. మనం చాలా గుడ్డి వాళ్ళం అయిపోతాం శాస్త్రీయత లేకపోతే. ఇప్పుడు జరిగే ప్రతి దానిలోనూ శాస్త్రీయత ఉందా మీరే చూసుకోండి. మీ ఇంట్లో కానీ, పెళ్ళిళ్ళలో కానీ, తద్దినాల్లో కానీ, ఇతరాత్ర పెళ్లి చూపులు ఏదైనా జరిగే వాటిలో శాస్త్రీయత ఉందా? బొడ్డు పేగు చిన్నప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, పిల్లోడు పుట్టిన తర్వాత ఆ బొడ్డు కట్ చేస్తారు. బొడ్డు కట్ చేసిన తర్వాత ఆ పేగు ముక్కని ఒక వెండి దానిలోనో, ఇనుప దానిలోనో, రేగు దానిలో చుట్టేసి అటు ఇటు లక్క పూసేసి వాడి మొలతాడికి వేసేస్తారు. ఇది చాలామంది అసహ్యంగా కనపడుతుంది. చిచి ఏంటి ఇవన్నీ అశాస్త్రీయత, ఇవన్నీ సైన్స్ కాదని ఇసిరేస్తారు. కానీ అందులో ఎంత శాస్త్రీయత ఉందో తెలుసా ఫ్రెండ్స్? ఇప్పుడు ఒక అద్భుతమైన సైన్స్ తయారైంది. పిల్లవాడిలో పుట్టేటప్పుడే వాడి యొక్క జీవకణాలని బ్యాంకులో దాస్తారు, ఒక ల్యాబ్లో దాస్తారు. దానికి చాలా ఖర్చు అవుతుంది. రేపు వీడికి ఏదైనా జబ్బు వస్తే ఆ జీవకణాల్లో ఉన్న జీవం తీసి వీడికి ప్రొటెక్ట్ చేస్తారు. వాడి ఇమ్యూనిటీని పెంచడానికి ఈ జీవకణాలనే ఉపయోగిస్తారు. ఇప్పటికి కూడా చాలా పల్లెటూరులో పిల్లలకి కానీ ఎవరికన్నా అర్థం కాని రోగాలు వచ్చినా, తగ్గని రోగాలు వస్తే ఏం చేస్తారంటే, వాడి బొడ్డు పేగు పెట్టిన అది ఉంటుంది కదా, తాయితు ఉంటుంది కదా, అది ఓపెన్ చేసి దాన్ని చెక్క మీద ఇలా అరగదీసి దాన్ని నీళ్ళలో కొంచెం నాపించి వాడికి నాకిస్తారు, తగ్గిపోతుంది. అది ఏంటి అంటే ఇమ్యూనిటీ. వాడి బొడ్డులో ఇమ్యూనిటీ ఉంటుంది, అది వాడికే పనిచేస్తుంది, ఇంకొకటికి పనిచేయదు. అట్టయితే పచ్చోడు అన్ని తినేస్తారు. అంటే వాడి యొక్క ఇమ్యూనిటీ యొక్క జీవకణం అక్కడ ఉంటుంది కాబట్టి దాన్ని వాళ్ళు అరగదీసి పెడతారు. ఇలా చెప్తే ఎవడెండ కాబట్టి పిల్లోడు బొడ్డు కట్ చేసి పెడతారనమాట. దీన్నే తావీదు మహిమ అంటారు. ఎలా తగ్గిపోయిందంటే తావీదు మహిమ అంటారు. తావీదులో ఏముంది? వాడి బొడ్డు పేగు ఉంది, స్టెమ్ ఉందన్నమాట, వాడి బయోకెమికల్ ఉంది అందులో, వాడి యొక్క జీవకణం ఉంది అందులో. చిన్నప్పుడే పుట్టకముందే పరమాత్ముడు సెట్ చేసిందనమాట అదంతా. ఈరోజు దానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్టోర్ చేసుకొని పిల్లలకు వాడుతున్నారు బాగా డబ్బున్న వాళ్ళు. చూసారా? అంటే ప్రతి దానిలోనూ ఒక శాస్త్రీయత ఉంటుంది. మీరు శాస్త్రీయంగా ఆలోచిస్తేనే ఆన్సర్ వస్తుంది, లేకపోతే రాదు. అందుకని ఫ్రెండ్స్, శాస్త్రీయంగా లేకుండా అశాస్త్రీయంగా ఉందనుకుంటారా, మీరు దానికి నమస్కారం పెట్టండి. నాగుల చవితి పుట్ల పాలు పోయాలి, ఓకే, అక్కడ పంచదార చల్లాలి. లడ్డు పంచదార పాలు పోస్తే ఆ పాములు తాగుతాయి అని చెప్పేసి మనం ఆనందంగా పోస్తాం. అది ఇందులో శాస్త్రీయత ఎత్తుక్కోండి. నిజంగా పాములు ఉండి పుట్లు ఉన్నాయి అనుకోండి, మనం ఇల్లు కట్టుకున్నది ఎక్కడ పాముల మధ్యలో వచ్చి ఇల్లు కట్టుకున్నాం అంటే, ఇల్లు గ్రామాలు, ఊర్లు, సిటీలు దాటి ఎస్టాబ్లిష్ అయిపోయినాయి కాబట్టి పాము పుట్లు ఉంటాయి. ఇళ్ళ మధ్యలో పాము పుట్లు ఉంటే ఏమవుతుంది? పాములు తిరుగుతుంటాయి, పిల్లలు కారుస్తాయి, తొక్కుతారు, ఏదో ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి ఏం చేస్తారంటే పాలు పుట్లో ఆ పాలు అవి పోస్తుంటారు. ఆ పంచదార స్వీట్ ఏదో పోసినప్పుడు ఏమవుతుంది? చీమలు చేరుతాయి. చీమలు చేరితే పాములు వెళ్ళిపోతాయి. ఇదొక శాస్త్రీయతమైన ప్లానింగ్ అనమాట. అందులో శాస్త్రీయత లేదు. ఇప్పుడు చాలా చోట్ల మా ఇంటి ముందు మట్టి పోసాను, మట్టి పోసి 2 రోజులు అయింది, దాన్ని తీయలేదు నేను, వారం 10 రోజులు అయింది. ఈలోపు నాగుల చవితి వచ్చింది, దానిలో 2 ఏలకలు కన్నాలు పెట్టినట్టు ఉన్నాయి. ఇక అందరూ వచ్చి అట్లా పోస్తూ ఉన్నారు. ఎందుకు పోతారో ఎవడో తెలియదు. ఒరే మొత్తుకున్నాను, ఒరే పాప అది నేను మొక్కల కోసం తెప్పించిన మట్టిరా అంటే, నమస్కారం నాగేంద్రుడు అలిచాడు అన్నారు. ఇలాంటివి ఎన్ని ఉన్నాయో. అశాస్త్రీయంగా ఆలోచించొద్దు, శాస్త్రీయంగా ఆలోచించాలి. సైంటిఫిక్ థింకింగ్ తప్ప మిమ్మల్ని బయట పెట్టేది ఏం లేదు. లేకపోతే ఎర్రి గొర్రెలు అయిపోతారు. గొర్రెకి మనకి తేడా ఏముండదు, అది వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. ఇంకా గొర్రెనో నయ్యం, గొర్రెలన్నీ ఒకదానికి వెళ్తాయి. గమనించారా? ముందు గొర్రె సింబల్ ఇస్తుంది, మీకు తెలుసా? ముందు వెళ్ళే గొర్రె తోకను ఇలా అంటుంటుంది, ఆ తోకను చూస్తే అది వెళ్తుంది, సింబాలిక్ అనమాట. అదన్నా శాస్త్రీయంగా ఉంది. మనం శాస్త్రీయంగా లేవు, పిచ్చి పట్టినట్టు చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం ఎవరికి తెలీదు. కనుక ఫ్రెండ్స్, ఏదన్నా చేయండి, నేను మీ ఆ శాస్త్రాన్ని, మీ సాంప్రదాయాన్ని నేను కాదనట్లేదు. బట్ అందులో శాస్త్రీయత ఉందా లేదా, లాజికల్ సైంటిఫిక్ థింకింగ్ చేయండి. ఆ సైంటిఫిక్ థింకింగ్కి ఆ రీజనింగ్ దొరికిందా లేదా? దొరికింది, చేయండి. దొరకలేదు, చేయకండి. కనుక మీరు ఈరోజు మనం చెప్పుకునే సప్తకిరణాల్లో మీ చైతన్యం వికసించాలి అంటే ద 4th వన్ శాస్త్రీయంగా ఆలోచించడం. మొట్టమొదటిది ఆత్మస్థైర్యం, 2వది అనురాగం, కరుణ, 3వది యాక్టివ్ ఇంటెలిజెన్స్,
నాలుగోది శాస్త్రీయంగా ఆలోచించడం. 4 పాయింట్స్ చెప్పుకున్నాం. ఇంకా 5వది అన్నమాట మీద నిలబడడం. ఏదైతే మాట్లాడుతామో దాని మీద నిలబడాలి. ఇక్కడే మనిషి తన యొక్క కాంతిని పోగొట్టుకునే ఏకైక దరిద్రం ఇదే. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఎవరన్నా డబ్బులు ఇస్తారు, డబ్బులు తెస్తారు, అది వడ్డీకి దేనియండి, చేబదులు దేనియండి, వడ్డీ తెస్తారు. తెచ్చిన తర్వాత కరెక్ట్గా మీకు డబ్బులు వస్తాయి కూడా. వాడి దగ్గర 10,000 20,000 తెస్తారు, పోనీ 1,00,000 రూపాయలు తెస్తారు, ఒక పని మీద పెడతారు, కరెక్ట్గా వచ్చే నెల ఇస్తానంటారు. ఆ డబ్బులు కూడా వస్తాయి. కానీ దీనికన్నా ఇంకా ఇంపార్టెంట్ పని ఏదో ఉంటుందో అటు వాడేస్తాం, వీడికి సున్నం పెట్టేస్తాం. అప్పు ఇచ్చివాడు వైద్యుడు టైప్లో వాడు తిరుగుతూ ఉంటాడు అనమాట. మాట నిలబడుతుంది మంది. దాంతో ఏమవుతుందంటే, నీకు అవసరంలో సరే వడ్డీకి ఇచ్చినోడు అంటే వ్యాపారం నిమిత్తం ఇచ్చాడు, చేబదులు ఇచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాడిని మనం మాట తప్పాం కాబట్టి ఖచ్చితంగా వాడికి దౌర్భాగ్యం ఉంటుంది, వాడికి కలిసి రాదు. ఈ 1,00,000కి ఇంకో 1,00,000 పోతూ ఉంటుంది. అలాగా నేను ఎంతోమందిని చూసి చెప్తున్నా. అందుకని మాట ఇస్తే మాట మీద నిలబడాలి, లేకపోతే మాట్లాడకూడదు. మాట అంటే మాటే. ఊరికే చెప్పేస్తా, కోతలు కోసేస్తూ ఉంటాం అనమాట, తుపాకి రాముడిలాగా. ఆడు కోస్తుంటాడు, తుపాకి రాముడు తెలుసు కదా. నేను అక్కడ ఇది రాజ్యం పెట్టాను, ఇక్కడ ఇది చేశాను, అక్కడ అది ముంచాను, ఇక్కడ తేల్చాను, అసలు మొత్తం నాదే, ఇట్లా మాట్లాడుతుంటారు. అర్థం లేని మాటలు ఇవన్నీ. 5వ కిరణము, మాట అత్యంత విలువైనది. నీ మాట అత్యంత విలువైనది. ఆ మాటని నువ్వే విలువనివ్వకపోతే మొత్తం నీలో ఉన్న కాంతి కిరణాల్లో ప్రధానమైన కిరణం పోయినట్టే. దీన్ని చెప్పాలంటే భీష్ముడు అండి. భూమి మీద మాట కోసం నరకం అనిపించినాడు భీష్ముడు. భీష్ముడు మరణం ఎందుకు సంభవించలేదంటే, భీష్ముడు మరణాన్ని తీసుకోలేదు. అతనికి ఇచ్చామరణం అన్న వరం ఉంది కాబట్టి అతన్ని చంపడానికి 1000 బాణాలు వేస్తారు. 1000 బాణాలు శరీరంలో దిగబడతాయి. ఆయన తీసుకొచ్చి అలా పొడుకోబెడతారు, అంపసయ్య. అంతేగాని బాణాలు వేసి దాని మీద కుర్రలను పరుపేసి పొడుకోబెట్టలా. శరీరంలో గుచ్చుకున్న బాణాలు పీకితే ఛిద్రమైపోతాయి. అతనేమో చనిపోడు అంటున్నాడు అని చెప్పి తీసుకొచ్చి పొడుకోబెట్టారు. ఎందుకయ్యా చనిపోలేదు భీష్ముడు, శరీరం విడిచిపెట్టలేదు, పైలోకాలకు వెళ్ళిపోలేదు అంటే, వాళ్ళ నాన్నగారికి మాట ఇచ్చాడు. చాలామంది ముహూర్తం అంటారు, ముహూర్తం కాదు. భీష్మ ఏకాదశి కోసం వెయిట్ చేసాడు అంటారు. కాదు. ఇక్కడ మండుతుంటే ఎవడన్నా ముహూర్తం కోసం వెయిట్ చేస్తాడా? అంత తెలివితో కూడా భీష్ముడు తండ్రికి మాట ఇచ్చాడు. నాన్నగారండి, రాజ్యం సుభిక్షితంగా ఉన్న రోజే ప్రాణం వదులుతానని మాట ఇచ్చాడు. రాజ్యంలో శాంతి ఉన్న రోజే ప్రాణం వదులుతానని మాట ఇచ్చాడు. అందుకని భీష్ముడు ప్రాణం వదలలేదు. ఎంత నరకం తెలుసా అండి, శరీరంలో బాణాలు దిగబడిపోయి ఇలా పడుకోబెడితే ఒక్కొక్క బాణం నుంచి చుక్క రక్తం పోతుంటే ఎంత పెయిన్ ఉంటుందో ఊహించండి. ఆయనకి మరణం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునే వరం ఉందే కానీ నొప్పి లేకుండా వరం లేదు. కనుక విపరీతమైన నరకం అనిపించాలి. అతను బాధ చూడలేక తండ్రి వస్తాడు పైనుంచి, శంతనుడు. నాయనా, నీ బాధ చూడలేకపోతున్నాను రా, వచ్చేరా బాబు, నాకే కదా మాట ఇచ్చావు, నేను ఒప్పుకుంటున్నాను, వచ్చేయి, నువ్వు గ్రేట్, వచ్చే అంటాడు. మాట అంటే మాటే, శబదం అంటే శబదమే, వాక్ అంటే వాక్కే. మాట ఇచ్చాను నీకు, అది అయిపోయాక వస్తాను నేను. శాంతి ఒప్పందం, రాజ్యం సుభిక్షితంగా ఉన్న రోజు ప్రాణం వదులుతానని మాట ఇచ్చాను, గుర్తుందా? ఖచ్చితంగా ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, ఎట ప్రాణం వదలమంటావు? వదలను. భీష్ముడా, 1% అన్నా ఉందా మనకి? చెప్పండి. అందుకని మాట మీద నిలబడడమే 5th కిరణం. నిలబడే శక్తి ఉందండి మనకి. లేకపోతే తిరిగి జన్మలో జన్మిస్తామా, వాళ్ళ బాకీలు తీరుస్తామా? చెప్పండి. అంటే మన ఆత్మలోనే అది ఉన్నది. మాట మీద నిలబడే శక్తి ఉంది మనకి. ఈరోజు మీరు మీ జీవితంలో ఎవరో ఒకరికి సేవ చేస్తుంటారు, ఒక వృద్ధులకి. ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూడండి, వాళ్ళు ఎవరో. మీరు గత జన్మలో వాళ్ళకి బాకీ పడ్డవాళ్ళు. ఏ జన్మకైనా నీ రుణం తీర్చుకుంటాను అంటారు కదా, ఈ డైలాగ్ వేస్తాం కదా. నువ్వు చేసిన సాయం మర్చిపోలేను, ఎప్పటికైనా నీ రుణం తీర్చుకోలేనన్నా అంటారు కదా. ఏ జన్మకైనా నీ రుణం తీర్చుకుంటా అంటారు కదా. అది ఖచ్చితంగా మీ ఆత్మలో ఉంటుంది. మళ్ళీ జన్మలో వాడికి వెళ్ళి, అయ్యో నేను ఎంత పని చేశాను, నేను పట్టించుకోలేదా, ఈ జన్మ నాకు తండ్రి గారా తాతగారా అని చెప్పేసి తీసుకొచ్చి సేవ చేస్తాం. అందుకే కొంతమంది జీవితంలో కొంతమంది ఉంటారు, వాళ్ళకి సేవ చేయాల్సి వస్తుంది మీరు. అది ఎవరన్నా అవ్వచ్చు. దానికి కారణం ఏంటంటే, మాట మీద నిలబడే గొప్పతనం మీ హృదయంలో, మీ ఆత్మలో ఉంది, బుద్ధిలో లేదు, అది వచ్చిన చావు. కనుక ఈరోజు నేను చెప్తున్న ఈ 7 కిరణాలు మీ ఆత్మలో ఉన్నాయి. ఆత్మలో ఉన్న వాటిని మనం నిత్య జీవితంలోకి తేవాలి, అంతే, ఇంకేం లేదు. మీ చైతన్యంలో ఉన్నాయి ఫ్రెండ్స్ అవన్నీ. మీ చైతన్యంలో స్థైర్యం ఉన్నది.
మీ చైతన్యంలో అనురాగం, కరుణ ఉన్నది. అందుకే ఒక జంతువు బాధపడుతుంది మీరు చూడలేరు. మీ చైతన్యంలో క్రియాశీలత ఉంది. ఎన్ని మ్యాజిక్లు చేశారు, ఎవరిని ఎట్లా డీల్ చేయాలో చేయలేదా, ఎన్నెన్ని మార్చారు. మీ చైతన్యంలో శాస్త్రీయ థింకింగ్ ఉన్నది. మీ చైతన్యంలో మాట మీద నిలబడే తత్వం ఉంది కాబట్టి మీరు ఈ జన్మలో ఈ భర్తను తెచ్చారు, ఈ జన్మలో ఈ భార్యను తెచ్చారు, ఈ జన్మలో ఈ బిడ్డను తెచ్చారు. లేదా ఎందుకు తెస్తారు? మీరు మాట ఇచ్చారు కాబట్టి. అంత గొప్పతనం ఉంది మన చైతన్యంలో. దానిని, ఆ చైతన్యంలో ఉన్నదాన్ని ఇక్కడ యాక్టివ్ చేయాలి. ఇక్కడ ఉన్న సప్తకిరణాలు, ఈ జీవాత్మలో ఉన్న సప్తకిరణాలు యాక్టివ్ అయినాయి అనుకోండి, అప్పుడు రెండు ఏకత్వం సాధిస్తాయి. దాని పేరే ఆత్మ దర్శనం. అదే ఆత్మదర్శనం. అంతేగాని ఇట కనపడితే ఆత్మదర్శనం కాదు. ఈ 7 యాక్టివ్ చేసుకోవాలి, దానికి కనెక్ట్ చేయాలి. అంతే. యాక్టివ్ చేస్తే చాలా కనెక్ట్ అయిపోతుంది. కనుక ద 5th పాయింట్, మాట మీద నిలబడడం భీముళ్లాగా. లేదంటారా? అసలు నేను మాట్లాడను. ఉన్నది కాబట్టి మీకు గత జన్మ నుంచి వెంటబడే బంధాలు వచ్చినాయి. ఇట్స్ నాట్ పనిష్మెంట్. మీరు ఒప్పుకున్నారు. నువ్వు నాకు కొడుగ్గారా ప్లీజ్, నువ్వు నా గత జన్మలో నీ ఆస్తి అంతే తీసుకున్నాను, నువ్వు నాకు కొడుగ్గారా తీరుస్తాను. ఎందుకంటే అక్కడ మాట ఇచ్చారు కదా, ఇక్కడ మాట తీరుస్తున్నారు. అది ఆత్మలో ఉంది, మీలో లేదు. ఆత్మలో ఉందంటే మీలో ఉన్నట్టే కదా, దాన్ని యాక్టివ్ చేయండి అంతే, ఇంకేం చేయక్కర్లా. ఉన్నదాన్ని గుర్తించి ఓపెన్ చేయండి. ఈ 7 ఆ 7 కలుస్తాయి. ఈ 2 7 కలిసి ఒకే కిరణంగా మారిపోతుంది. అదే పరమాత్మ తత్వం. ఇక 6th పాయింట్లోకి వెళ్ళిపోదాం. సామరస్యంతో కూడిన సంఘర్షణ. హార్మనీ త్రూ కంప్లీట్ అంటారు. సామరస్యత. ఒక సంఘర్షణ కలుగుతుంది మనకి. ప్రతి మనిషికి ఒక సంఘర్షణ ఉంటుంది, ప్రతి దానిలోనే సంఘర్షణ ఉంటుంది. అది సామరస్యంగా ఉండాలి. అది నీకు సంతోషాన్ని ఇవ్వాలి, అవతల వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వాలి. సామరస్యంగా ఉండాలి. అంతేగాని వాడి కోసం నేను చేస్తాను అనకూడదు, నా కోసం వాడిని చంపాలనకూడదు. ఒక సంఘర్షణ, ప్రతి మనిషికి ఏదో ఒక కోణంలో సంఘర్షణ వస్తుంది. సంఘర్షణ ఇస్ ది మోస్ట్ కామన్. ఆ సంఘర్షణ ఎలా ఉండాలి అంటే సామరస్యంగా ఉండాలి, నలుగురికి ఉపయోగపడే విధంగా ఉండాలి. సామరస్యంతో కూడిన సంఘర్షణ అంటే మీలో సంఘర్షణ ఉండాలి, కానీ అది సామరస్యంగా ఉండాలి. కంప్లీట్ సంఘర్షణ ఎలా ఉండాలి? హార్మనీ, ఆ సామరస్యత. దీనికి ఎగ్జాంపుల్ అర్థమయ్యేలా చెప్తాను. గాంధారి, మహాభారతంలో ఒక సంఘటన చెప్తాను మీకు. భీష్ముడు ఏం చేశాడంటే, ధృతరాష్ట్రుడికి పెళ్ళిడు వచ్చింది, పెళ్లి చేద్దామని చెప్పేసి గాంధార రాజ్యంలో గాంధారి అనే అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని ఇచ్చి చేద్దాం అని అనుకుంటారు. మరి ఇచ్చి చేయాలంటే ఆయన ఎందుకు ఒప్పుకుంటాడు? ఇది గుడ్డివాడు కదా, ఎవడెత్తాడు పిల్లోని, గుడ్డివాడికి పిల్లని ఎవరు ఇవ్వరు కదా అని చెప్పేసి ఆయన అంటాడు. అన్నప్పుడు వాడెత్తాడు, బాబు ఎత్తాడని చెప్పి సైన్యాన్ని మొత్తాన్ని వేసుకొని వెళ్ళిపోతాడు. వేసుకొని వెళ్ళి జెండా సైన్యాన్ని ఆపుతాడు. కోట బయట ఆపి ఈయన లోపలికి వెళ్తాడు తాంబూలం పట్టుకొని. చూడండి, బయటేమో సైన్యం, తాంబూలం పట్టుకొని లోపలికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ పెడతాడు. పెట్టి గాంధార రాజుతో అంటాడు, గాంధారి వాళ్ళ నాన్నతో, గాంధార రాజు ఆయన పేరు, మీ అమ్మాయిని ఇస్తారా చస్తారా అంటాడు. 2 ఆప్షన్లు. మీ అమ్మాయిని అఫీషియల్గా మాకు ఇస్తే మేము తీసుకెళ్ళిపోయి మా అబ్బాయికి పెళ్లి చేసుకుంటాం, ఒకటి. లేదు అంటారా, ఇద్దానికి రండి చూసుకుందాం. నలిపినట్టు నలిపేస్తాడు. ఎందుకంటే ఆయన మహాసైన్యం, మహాబలుడు అనమాట ఆయన, బాహుబలిక బాబు. అప్పుడు గాంధార రాజు ఆలోచిస్తుంటే అప్పుడు గాంధారి వచ్చి ఏమంటో తెలుసా, కళ్ళకు గంతలు కట్టుకుని వచ్చేస్తుంది డైరెక్ట్గా. ఇంకా ధృతరాష్ట్రుడు ఆశ్చర్యపోతాడు, అదేంటమ్మా అని. వాళ్ళ తండ్రి గాంధార రాజు ఆశ్చర్యపోతాడు. ఏంటమ్మా అంటే, ఈ వివాహం నాకు ఇష్టమే, నేను అతన్ని ఇష్టపడుతున్నాను అంటది. అప్పుడు భీష్ముడు అంటాడు, సరే ఎందుకు ఇష్టపడుతుందో అర్థమైంది కదా మీకు. నాన్న అంటాడు పక్క తీసుకెళ్ళి, ఏమో నీకు పిచ్చాయిర్రా, నువ్వు ఒక గుడ్డివాణి చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా, మనం అంత చేతకాని వాళ్ళం కాదు, యుద్ధం చేద్దాం అంటాడు. నాన్నగారండి ఎంతమంది చనిపోతారు, వాళ్ళని గెలవగలమా, గెలవకపోతే చనిపోదాం ఏందంట అంటది. నో 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 నో, అన్ని టైముల్లో శక్తి పనికిరాదు, గెలవకపోతే చనిపోతామా, జీవితం ముఖ్యమా, ఆ ఛాలెంజ్ ముఖ్యమా? జీవితం ముఖ్యం మై డియర్ ఫ్రెండ్స్. ఎంత కష్టపడితే జీవితం వస్తుంది. పేరు ప్రఖ్యాతులు ముఖ్యం కాదు, జీవితం ముఖ్యం. అంత తప్పు చెప్తున్నారు. పేరు ప్రఖ్యాతులు ముఖ్యం, జీవితం ముఖ్యం. పేరు ప్రఖ్యాతులు ముఖ్యం, జీవితం ముఖ్యం.
పేరు ప్రఖ్యాతలు ఇవాళ ఉంటే రేపు పోతే ఎవరికి కావాలి? జీవితం, జీవితం అమూల్యమైనది. జీవితం పోతే పోయింది. జీవితం అందరం చేస్తాం నీకోసం, నా కోసం మీరెందుకు చావాలి? నేను ఒక్కదాన్ని చావడం రైటా? మీ అందరు చావడం రైటా? అది సామరస్యత. ఆమెకు గొప్ప సంఘర్షణ వచ్చింది తనకి. ఇప్పుడు నేనేం చేయాలి? గాంధారికి వచ్చిన క్వశ్చన్ ఇదంతా. శకుని చూస్తున్నాడు చిన్నపిల్లాడు, అందుకు శకుని కాలింది. ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాడు. తర్వాత అది వేరే విషయం. అంటే అప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి తన రాజ్యాన్ని రక్షించడానికి కోసం తను పెళ్లి చేసుకుంటుంది. అయితే కళ్ళకు గంతలు ఎందుకు కట్టామని అడుగుతాడు ధృతరాష్ట్రుడు. భీష్ముడు అడుగుతాడు, ఎందుకమ్మా కళ్ళకు గంతలు కట్టామని అడుగుతాడు. ధృతరాష్ట్రుడు అడుగుతాడు. అప్పుడు చెప్తుంది, నా భర్త గుడ్డివాడికి గుడ్డి భార్య వస్తేనే సంతోషం. గుడ్డివాడికి చూసే భార్య వచ్చిందనుకో, పైకి బాగున్నట్టు నటిస్తాడు కానీ లోపల మండుతుంటుంది, ఆడికి కడుపు మండిపోతుంటుంది. ఎందుకంటే షుగర్ ఉన్న భర్త ఉన్నాడు, షుగర్ లేని భార్య ఉందనుకోండి. షుగర్ లేని భర్త స్వీట్లు తినలేడు, పాయసం తినలేడు, ఏం తినలేడు. షుగర్ ఉన్న భర్త అన్నీ తింటుంది అనుకో, ఆయన కాలుతుంటుంది. అది సామరస్యత కుదరదు నాన్నగారు. ఎప్పటికీ అది సామరస్యత ఉండదు, కొట్టుకుంటూనే ఉంటాం. అది అడగలేక ఇంకో దాని మీద చూపిస్తారు. రేపు నా జీవితం అలా కావడానికి వీలు లేదు. అందుకని నేను ఈ సామరస్యతను సాధించడానికి నేను నా జీవితకాలం కళ్ళకు గంతలు కట్టుకుంటున్నాను అంటుందండి. ఎంత అద్భుతమైన సామరస్యత చూడండి. అంటే సంఘర్షణ ఉంది తనకి, దాన్ని సామరస్యంగా మార్చేసుకుంది. సంఘర్షణ లేకుండా ఉండదు, ప్రతి చోట సంఘర్షణ ఉంటుంది, దాన్ని సామరస్యంగా మార్చాలి. ఒకటి తను పెళ్లి చేసుకుని వెళ్తాను, ఓకే. గుడ్డివాడిని పెళ్లి చేసుకుని వెళ్తే ఏం చేస్తాడు? అసలే పురుషాహంకారం రోజులు అవి. నీచంగా మాట్లాడతారు. నీకే నువ్వు అన్నీ చూడగలుగుతున్నావు, నేనేడ చూస్తానులే అంటాడు. రేపు చందమామ చూసి ఆనందపడుతుంది, నీకే నువ్వు అన్నీ ఆనందిస్తున్నావు అంటాడు. అందుకని నేను కూడా అలా అయిపోయాను. దట్స్ ఆల్. ఇంక వీరితో ఏ గొడవ లేదు. నువ్వు గుడ్డిదానివి, నేను గుడ్డిదాన్ని. కానీ ఇది శకునికి నచ్చదు. తన సిస్టర్ అలా అయిపోవడం నచ్చక అప్పుడు పగ పెంచుకుంటాడు. అది వాళ్ళ నాశనానికి కారణమైంది, అది వేరే విషయం. సో ఫ్రెండ్స్, ఒక సామరస్యతో కూడిన, అంటే అక్కడ డెత్ లైఫా ఉన్నప్పుడు లైఫ్ని ఎంపిక చేసుకుంది ఆమె. తన కోసం జీవితాలన్నింటినీ పణంగా పెట్టలేదు. చాలా సినిమాల్లో చాలా కథల్లో మనం ఏం చూస్తామంటే ఝాన్సీ లక్ష్మీబాయి, ఇంకో చాలామంది మన తండాని మనం రక్షించుకోవాలి, మన దేశాన్ని మనం కాపాడుకోవాలి, మనం పరువుని మనం నిలబెట్టుకోవాలి అని అందరినీ బలి చేసేస్తారు, మొత్తం చేస్తారు. 1000 మంది సైన్యం ఉన్నారు, ఇక్కడ 100 మంది ఫైటింగు, 100 మంది చేస్తారు. అది వీరత్వం అనుకుంటున్నారు. అది వీరత్వం అయితే అయిపోవచ్చు, చరిత్రలో వీరుల కింద మినిగిపోవచ్చు, కానీ జీవితం పోయింది అక్కడ. నీ వీరత్వం, మిగతా వాళ్ళందరూ చచ్చారు, వాళ్ళందరికీ లేదు వీరత్వం. వాళ్ళందరికి చావాలని లేదు, వాళ్ళందరికీ బతకాలని ఉంది. చరిత్రలో ఎలాంటి దరిద్రాలు ఎన్ని జరిగినాయో. ప్రతి ఒక్కడు తన వీరత్వం కోసం ఇతరులను నాశనం చేసిన కథలు ఈ కొలలో. తన కామం కోసం లంక ప్రజల్ని వీరుల్ని నాశనం చేశాడా లేదా రావణాసుడు? ఇలా ఎన్ని కథలు ఉన్నాయో. అక్కడ దాకా పోతే ఇప్పుడే బోల్డ్ అన్ని వీరుల కథలన్నీ తీయండి, వీరుల కథలన్నీ ఇలాగే ఉంటాయి. సామరస్యత లేదు, వీరత్వం, తొక్కలో వీరత్వం ఎందుకు పనికిరాదు. అది మీసాలు చెప్పడం తప్ప. ఎవడో గుర్తున్నాడు? మీరు చెప్పండి, టక్కమని 5 వీరుల పేర్లు చెప్పండి. పనికిరాని వీరత్వం. పనికొచ్చేది ఒకటే, సామరస్యత, సామరస్యపూర్వక సంఘర్షణ సామరస్యపూర్వకంగా తీయాలి. ద 6th లాజిక్ ఇది. మీ కుటుంబంలో కూడా ఎన్నో గొడవలు అవుతుంటాయి, సామరస్యంగా లాగాలి. తెలిసేద్దాం రా, కోర్టుకు వెళ్దాం రా, గొడవ పడదాం రా, పోలీస్ స్టేషన్కి వెళ్దాం రా. ఓడిపోయిన వాడు కోర్టులో ఏడుస్తాడు, గెలిచిన వాడు ఇంటికి వచ్చి ఏడుస్తాడు. గుర్తుపెట్టుకోండి. కోర్టుల చుట్టూ తిరిగి, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి జీవితాన్ని నాశనం చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మీ కోర్టులో అసలు వాయిదాలు ఎందుకు వేస్తారు తెలుసా? అక్కడ అంతసేపు ఎందుకు నిలబడతారు తెలుసా? మా సిస్టర్ లాయరు, ఆమె చెప్పింది నాకు. మళ్ళీ ఈ జీవితంలో కోర్టు రాకుండా ఉండడం కోసం అలా చేస్తారట. మీరు కోర్టుకి ఎప్పుడైనా వెళ్ళారా? పిలవరు మిమ్మల్ని, మీ ఫైల్ అక్కడ పెడతారు. మిమ్మల్ని ఎప్పుడు పిలుస్తారో తెలియదు. మీరు ఆ గేట్ దగ్గర ఇలా కాసు కూర్చోవాలి 4 సార్లు. వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళి అటు చేతులు కట్టుకొని నమస్కారం పెట్టి ఉంచోవాలి, ఎంత గొప్పడైనా సరే జడ్జి ముందు. ఎందుకంటే సామరస్యత కోసం, సంఘర్షణ సామరస్యతగా మార్చుకోవాలి ఫ్రెండ్స్. అందుకని ప్రతి దానిలో డీల్ చేసుకోండి, యుద్ధాలు చేసుకోకండి. డీల్ ఈజ్ ద బెస్ట్ థింకింగ్. డీల్ ప్లస్ మైనస్ డీల్ అయిపోయింది. ఎందుకంటే సృష్టిలో 2 అద్భుతమైనవి. ఒకటి ప్రాణము, జీవితము, రెండోది కాలం.
70 సంవత్సరాల దాకా ఒక స్థలం కోసం పోరాడుకున్నాను తమ్ముళ్ళు నేను చూశాను. వీడికి 70 వచ్చినాయి, వాడికి 70 వచ్చినాయి. గాజువాకలో మెయిన్ కాంప్లెక్స్ ఒకటి ఉంది, ఆ థియేటర్స్ జంక్షన్లో 2 బ్రదర్స్ ఉంటారు, 2 షాపులు. ఓకే, ఏదో గొడవ, నా గొడవ అటు పెరిగిందన్నాడు, ఇటు పెరిగిందన్నాడు, 2 కొట్టుకు వచ్చారు, బిల్డింగ్ సీజ్ చేశారు. ఆ బిల్డింగ్ ఇంకా దాన్ని కట్టడానికి వీల్లేదు, చుట్టుపక్కల అన్ని బిల్డింగ్స్ వేసిపోయినాయి, లక్షల అద్దెలు వస్తున్నాయి. వీళ్ళిద్దరు మాత్రం దిక్కుమాలి షాపులు అలాగ ఉండిపోయినాయి, ఇప్పటికీ ఉన్నాయి అలాగే. నేను అటు పోయినప్పుడు వాళ్ళు చూస్తుంటాను, ఏం సామరస్యత ఏళ్ళదారు కొట్టారు, 2 కొట్టుకు వచ్చారు, ఇద్దరికీ సంతోషం లేదు జీవితంలో, అవి అలాగే ఉండిపోయినాయి వాళ్ళ జీవితాలు. అదే సామరస్యం చేసుకుని ఉంటే చక్కగా పెరిగి ఉండేవి వాళ్ళ జీవితాలు. ఇప్పుడు 70 ఏళ్ళు వచ్చినాయి, ఇప్పుడు ఏదో మొత్తం మీద కోర్టులో తేలింది, అటు ఇటు తోకం వేసింది, ఓకే, మొత్తం మీద ఏం ఉపయోగం? 70 ఏళ్ళు అప్పుడు వాడు ఏమి అనిపిస్తాడు జీవితాన్ని చెప్పండి ఫ్రెండ్స్. అందుకని ప్రతి సంఘర్షణని మీరు సామరస్యతగా మార్చుకోవాలి, సామరస్యంతో కూర్చాలి. ఇది 6th కిరణం. 7th కిరణంలోకి వెళ్దాం. ఈ సామరస్యత లేదా? ఉన్నది. ఎక్కడుందో చెప్పమంటారా మీకు? మనం జీవించే ముందే 30 కోట్ల శుక్రకణాలతో మనం పోరాడతామని చెప్పాను కదా మీకు ఇందాక. శుక్రకణాలతో పోరాడం, 30 కోట్ల శుక్రకణాలు తండ్రి నుంచి బయలుదేరితే అందులో ఎవరితో పట్టించుకోకుండా ఒకరినొకడు కొట్టుకుంటుంటే వాళ్ళెవరితో కొట్లాడకుండా సామరస్యంగా తప్పించుకొని సామరస్యంగా తిరిగి తల్లి అండాశయంలో చేరాం. అప్పుడే మనం బిడ్డగా మారాం. ఎంత సామరస్యత ఉందో చూడండి. 30 కోట్ల మంది ఒక బెర్త కోసం కొట్టుకుంటుంటే మనం సాధించాం. ఎంత సామరస్యత ఉంది మన దగ్గర, ఎంత సంఘర్షణ నుంచి సామరస్యత తీసుకొచ్చాం. అంత ఉన్నది మనలో మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈరోజు నుంచి మీ కుటుంబాల్లో కానీ, మీ ఆఫీసుల్లో కానీ, మీ వ్యక్తిగత విషయాల్లో కానీ, మీ స్నేహితుల మధ్య కానీ సంఘర్షణ ఉంటుంది. ఆ సంఘర్షణ సామరస్యంగా తిప్పాలి. అవసరమైతే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు లేదా వసుదేవుడు. కనుక మై డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, కృష్ణుడు అంతటోడే సత్యభామ కాళ్ళు పట్టుకున్నాడు. ఎందుకు పట్టుకున్నాడు కృష్ణుడు? సత్యభామ లాగి కొట్టచ్చు కదా, సామరస్యత. మళ్ళీ అదే సత్యభామ పబ్లిక్లోకి వచ్చి మాట్లాడితే చెంపచెళ్ళు అనిపించాడు, ఆ సామరస్యత. డైమెన్షన్స్ ఇవన్నీ వీళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. కనుక సామరస్యంతో కూడిన సంఘర్షణ. తర్వాత పాయింట్లోకి వెళ్దాం. జన్మ సాఫల్యత, ద 7th కిరణం. ప్రతి జన్మకి ఒక సాఫల్యత ఉంటుంది. ఎకానమికల్ అని కూడా అంటారు దీన్ని. ఎకానమికల్ అనగానే ఫైనాన్స్ అనుకోకండి, సాఫల్యత. ప్రతి ఒక్క జన్మకి ఒక సాఫల్యత ఉంటుంది. ఆ సాఫల్యత లేనప్పుడు ఆ జన్మ అర్థం లేదు. ఒక మహాకారణ శరీరం అంటే ఒక ఆత్మ తన భూమి మీదకి ఒక జీవాత్మను పంపిస్తుంది. ఎందుకయ్యా అంటే ఒక జన్మ సాఫల్యం కోసం. దాని గురించి ఇది ఆలోచించాలి, మనం ఆలోచించాలి. ఏ పర్పస్తో నేను భూమి మీదకి వచ్చాను, ఏం చేస్తున్నాను, నిరంతరం డబ్బే ప్రయత్నంగా వెళ్తున్నానా? అలా కాదు, నా జీవితాన్ని నేను సుసంపన్నం ఎట్లా చేసుకున్నాను. ఓకే, జీవితం అంతా దీనికే కాదు, అసలు నేను వచ్చిన పని ఏంటి, నేను పుట్టిన పని ఏంటి, రేపు చనిపోయిన తర్వాత ఎవడు గుర్తు పెట్టుకుంటాడు, ఇక్కడ ఎవడు పెట్టుకుంటాడు, నేను ఏం సాధించాలనుకున్నాను, ఏం నేర్చుకోవాలనుకున్నాను, నా జన్మ సాఫల్యత సాధించిందా లేదా, ఇది ఎవరికాళ్ళు చెక్ చేసుకోండి. ఎప్పుడైతే మనం అనుకున్నామో అప్పుడు దారులు దొరుకుతాయి. అప్పుడు మీరు చేసే వ్యాపారం అర్థం లేదని చెప్పేసి వదిలేస్తారు దాన్ని. 70 ఏళ్ళు వచ్చినా వ్యాపారాలు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? వాళ్ళకి జన్మ సాఫల్యత తెలీదు. ఎప్పుడైతే జన్మ సాఫల్యత తెలిసిందో, జన్మ దీనికోసం తెలిసిందో, ఎకానమికల్ లైఫ్ అని అర్థమైందో అప్పుడు స్టెప్ తీసుకుంటారు. దీనికి రోల్ మోడల్గా జన్మ సాఫల్యతకి ఇద్దరిని పెట్టుకుందాం. ఇద్దరిని చెప్తాను. ఒకళ్ళ అంబ ఏం క్యారెక్టర్ అంబ స్టోరీ చెప్పాలంటే, భీష్ముడి మీద కోపం వచ్చింది ఆమెకి. అదంత పెద్ద కథ. భీష్ముడి మీద కోపం వచ్చింది, అలాగైనా ఆయన చంపాలని తపస్సు చేసింది. శివుడు వచ్చాడు, ఈ వెధవ నన్ను నాశనం చేశాడు, నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి తీసుకొచ్చాడు, వాళ్ళ పిల్లలకు చేస్తానన్నాడు, అవ్వలేదు, కనుక నేను వాడిని చంపాలి అంది. శివుడు అంటాడు, ఇలాంటి తుచ్చమైన వాటికి నేను వరాలు ఇవ్వను, ఇలా ద్వేషాలకు వరాలు ఇవ్వను, గెటౌట్ అంటాడు. అనగానే నేను అయితే తపస్సు కంటిన్యూ చేస్తాను, మళ్ళీ కంటిన్యూ చేస్తే అప్పుడు శివుడు అంటాడు, సరే ఈ జన్మలో అవ్వదు, నీ నెక్స్ట్ జన్మలో నీ కోరిక తీరుస్తాను అంటాడు. అన్నప్పుడు అయితే ఆ తీరని జన్మ నాకెందుకని అగ్నిలో దిగి చనిపోద్ది. అంబ ఆమె పేరు. తర్వాత జన్మలో ఆమె మళ్ళీ తిరిగి జన్మిస్తుంది.
ఆమె జన్మించి అంటే భీష్ముడిని చంపడానికి ఒక జన్మ తీసుకుంటుంది. అది కూడా జన్మ సాఫల్యతే, తన టార్గెట్ అది. కనుక ఇక్కడ జన్మ సాఫల్యతలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటయ్యా అంటే ఈ జన్మలో ఏం పని మీద వచ్చాము, ఓకే, అది జన్మ. 2 సాఫల్యత. సాఫల్యతలో ఇప్పుడు మీరు అంబలాగా ఒక పర్పస్తో వచ్చారనుకోండి, అలా అది చేయాలని అవసరం లేదు, మార్చుకోవచ్చు. ధర్మరాజులాగా. ధర్మరాజు ఎందుకు వచ్చాడు? ఈ భూమి మీద జీవితం గడపాలి, ధర్మాన్ని ప్రతిష్ఠించాలి అది అనుకుంటున్నారేంటి? కాదు. ధర్మరాజు భూమి మీదకి వచ్చిన పర్పస్ ఏంటో చెప్పమంటారా? నాకు తెలిసి ధర్మరాజు భూమి మీదకి వచ్చిన సాఫల్యత ఏమిటయ్యా అంటే బొందితో కైలాసం సాధించాలి. ఎవల్యూషన్, ఒక అద్భుతమైన మార్పు ఇది. అంటే శరీరంతో, సుశరీరంతో స్వర్గలోకం వెళ్ళాలి, ఫిజికల్ బాడీతో వెళ్ళాలి. అలాగా చాలా తక్కువ మంది వెళ్ళారు చరిత్రలో. అంటే బాడీతో మరణం లేకుండా 7th ప్లానెట్కి వెళ్ళిపోవాలి. స్వర్గం అంటే పైతలాలు. ఎవడైతే బాడీతో వస్తాడో వాడికి. అందుకే మీరు స్వర్గారోహణ కథ వినండి, చాలా అద్భుతం అది స్వర్గారోహణం. మరి అంత కష్టపడి సాధించుకున్నాడు కదా ధర్మరాజు, రాజ్యాన్ని సాధించుకున్నాడు కదా, హ్యాపీగా సుఖపడచ్చు కదా, ఎందుకు అవన్నీ ఇంకా చాలని విడిచిపెట్టేసి ఆయన స్వర్గారోహణం వెళ్ళారు అంటే అది అసలైన జన్మ సాఫల్యత. మై డియర్ ఫ్రెండ్స్, ఫిజికల్ బాడీతో యాస్ట్రల్ వరల్డ్లోకి, స్వర్గంలోకి, బొందితో కైలాసంలోకి. స్వర్గంలోకి కాదండి, స్వర్గం అంటే చచ్చాక వచ్చేది మనోమయ లోకం, 3వ తలం 2వ తలమో. ఎవడైనా వెళ్తాడు అక్కడికి, చచ్చాక అక్కడికే పోతారు. ఇంకొంచెం పుణ్యం చేస్తే ఇంకొంచెం పైకి వెళ్తారు, ఇంకొంచెం పుణ్యం చేస్తే ఇంకా మంచికి వెళ్తారు. కానీ కైలాసం ఎవడు వెళ్తాడు? బొందితో. అది కూడా చాలా తక్కువ మంది ఉంటారు, వేల మీద లెక్కేయచ్చు ఈ భూమి పుట్టినప్పటి నుంచి, అంత తక్కువ మంది ఉంటారు. దాన్ని సాధించుకున్నాడు జన్మ సాఫల్యత, అది బొందితో కైలాసం, ధర్మరాజు. సో ఫ్రెండ్స్, మనకు కూడా ఒక సాఫల్యత ఉంటుంది, మనకు కూడా ఒక ఏదో పని ఉంటుంది, అది పట్టుకోవాలి మనం. ఇదిగో నేనైతే నా పని ఇదే, నా పని ఇలాగ అందరినీ ఎరుకుపరుస్తూ, నేను ఎరుకుపరుచుకుంటూ, మీకు క్లాసెస్ చెప్తూ, మీకు చెప్తూ నేను జ్ఞానాన్ని పెంచుకుంటూ, ఇలాగ ఆధ్యాత్మిక విజ్ఞానంలో విలసిల్లడమే జన్మ సాఫల్యతగా నేను పట్టుకున్నాను. ఓహో అదే అని చెప్పేసి ఇంకా నేను వ్యాపారాలు అన్నీ విడిచిపెట్టేశాను. పూర్తిగా నేను దీని మీదే ఉన్నాను. ఏదో విధంగా గడుస్తుంది అంతే, ఏది కావాలో అది వస్తుంది, యూనివర్స్ చూసుకుంటుంది, నాకు అందులో సందేహం లేదు. అంటే సాఫల్యత అది. ఒకసారి బుద్ధుడు ఏం చేశాడంటే భిక్షాటనకి వెళ్ళి ఒక రైతు ఇంటి ముందు నుంచున్నాడు. రైతు పొలం, ఊరు బయట పొలం ఉంది, ఆ పొలం దున్నుకుంటా ఉన్నాడు. చిన్న కుటీరం గుడిసెలా ఉంది, ఆ గుడిసె ముందు నుంచొని బావతే భిక్షాందేహి అన్నాడు. అనగానే వాడు బయటకు వచ్చాడు. బయటకు వచ్చి, దున్నపోతులా ఉన్నావు, అడుక్కుంటున్నావా, సిగ్గులేదా, పోపో కష్టపడి పని చేసుకో అని తిట్టాడు. తిట్టగానే బుద్ధుడు ఏం మాట్లాడదు, అలాగే నుంచున్నాడు. చెట్టు ఉందా, చెట్టు కింద నుంచొని ఉన్నాడు. వాడు ఎంతసేపు ఉంటాడులే, పోతాడులే అనుకొని వాడు కాసేపు ఉండి పోతాడులే అనుకున్నాడు. కానీ బుద్ధుడు బాలేదు. పొద్దున వాడు టిఫిన్ తింటానే ఉన్నాడు. తర్వాత వాడు దున్నాడు, విత్తులు వేసాడు, చెట్లన్నీ క్లీన్ చేశాడు, ఆ పొలంలో పనులు చేశాడు. మధ్యాహ్నం చెట్టు కింద కూర్చొని భోజనం చేశాడు. బుద్ధుడు అలాగే నుంచున్నాడు, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. బుద్ధుడు కావాలని పెట్టలేదు. సాయంత్రం అయిపోయింది. సాయంత్రం 6 గంటలప్పుడు వాడికి జాలేసింది. పొద్దున 6 నుంచి సాయంత్రం 6 దాకా నుంచొని ఉన్నాడు. నుంచున్నందుకని వీడికి ఇవ్వాలని చెప్పేసి అన్నం పట్టుకొచ్చి అంటాడు, ఇదిగో నాయన, నువ్వెందుకు అడుక్కుంటున్నావు, మంచి దేహదారి ఉంది కదా, నువ్వు కూడా శ్రమపడచ్చు కదా, నువ్వు కూడా కష్టపడచ్చు కదా అంటాడు. అప్పుడు బుద్ధుడు ఏమంటాడు తెలుసా? ఎవరు చెప్పారండి నేను కష్టపడట్లేదని? నేను కష్టపడుతున్నాను. నువ్వు భూమిని దున్నుతున్నావు, విత్తులు విత్తుతున్నావు, మొక్క మొలిపిస్తున్నావు, పంట పండిస్తున్నావు, ఫలసాయం అందరికి అందిస్తున్నావు. నేను కూడా అలాగే ప్రజల యొక్క అజ్ఞానం అన్న మెదళ్ళను దున్నుతున్నాను, అందులో జ్ఞానం అన్న బీజాలు నాటుతున్నాను, వాటికి పూసే దివ్య పుష్పాలు అందరికి అందిస్తున్నాను, వాటి నుంచి వచ్చే సుగంధాలతో విశ్వం అంతా పండిస్తున్నాను అంటాడు. అనగానే అప్పుడు జ్ఞానోదయం అవుతుంది. అందుకు కదా నువ్వు ఎంతో గొప్పవాడివయ్యా, నిజంగానే ఇంత అద్భుతమైన మాటలు అందరికి చెప్తున్నావు, నిజమే, నువ్వు కూడా నాలాగా వ్యవసాయం చేస్తే అయ్యవుడు చేస్తాడు, అది నీ సాఫల్యత, ఇది నా సాఫల్యత అని చెప్పేసి బుద్ధుడికి నమస్కారం పెట్టి, అయ్యా మన్నించు అని చెప్పేసి అప్పుడు అన్నం తీసుకొచ్చి ఇస్తే బుద్ధుడు తీసుకోడు. చెప్పాను కాబట్టి తీసుకున్నాను అనుకో, నేను చెప్పాను కాబట్టి నువ్వు పెట్టావు, నేను ఇప్పుడు నీకు బుద్ధుడిని తెలిసింది కాబట్టి పెట్టావు, అప్పుడు నేను తీసుకున్నాను అనుకో, మన నా సాఫల్యత డిస్టర్బ్ అయిపోతుంది, ఐఎమ్ సారీ అని వెళ్ళిపోతాడు బుద్ధుడు, తీసుకోడు ఆహారాన్ని అతని దగ్గర. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పని ఏంటంటే ఫ్రెండ్స్, ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి ఒక పని ఉంటుంది, దాన్ని సాఫల్యత చేసుకోకపోతే ఆ జీవితం వృధా.
అందుకని మీరు పట్టుకోండి, అదేంటో ఎవరి కాళ్ళకి తెలియాలి. అది ఎలా తెలుస్తుందంటే ధ్యానంలో కూర్చొని నేను ఏ పని మీద భూమి మీదకి వచ్చాను అని చెక్ చేసుకోండి, చక్కగా మీకు ధ్యానంలో తెలుస్తుంది. కళ్ళు రెండు మూసుకొని శ్వాసను గమనిస్తూ అలా కూర్చోండి. ఒక 11 రోజులు కష్టపడండి. రాత్రిపూట నిద్రపోయే ముందు ధ్యానంలో కూర్చోండి, కళల్లోకైనా వచ్చి తెలుస్తుంది మీరు ఈ పని మీద వచ్చావు నువ్వు అని. నాకు తెలిసింది కాబట్టి నేను ఆ పని మీద ఉన్నా, ఇంకో పని మీద ఉండకూడదు. ఇంకా ఈజీగా చెప్పాలంటే మీరు ఏదైతే ఆధ్యాత్మిక పని చేస్తున్నారో, అంటే యూనివర్స్కి వర్క్ చేస్తున్నారో, హెల్ప్ చేస్తున్నారో, మీకు ప్రకృతి సహకరిస్తుందో అది మీరు వచ్చిన పని. మీకు ప్రకృతి సహకరిస్తుంది. ఏదైతే మీకు కుదురుతుందో, ప్రకృతి సహకరిస్తుందో, ఏదైతే మీకు ఆలవకగా వచ్చేస్తుందో అది మీ జన్మ సాఫల్యత. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కళ్ళు చెక్ చేసుకోండి ఎవరు జన్మ సాఫల్యతను వాళ్ళు. సో ఇవి 7 కిరణాలు. మరొకసారి రిపీట్ చేసుకుందాం ఈ సప్తకిరణాలు. ఎందుకంటే ఆల్రెడీ మనలో ఉన్న తెల్లటి కాంతి 7 కిరణాల రూపంలో, తెల్లటి కాంతి రూపంలో ఉన్నది. ఆ కాంతిని 7గా ఓపెన్ చేస్తే ఆ 7 పైన ఉన్న ఆత్మతో కనెక్ట్ అయ్యి ఒకే కాంతిగా మారి విశ్వాత్మకి అనుసంధానం అవుతాం. అందులో ఈ సప్తకిరణాల్లో టోర్కామ్ సెరాటర్ గారు చెప్పిన పాయింట్స్ నేను మళ్ళీ మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మొట్టమొదటిది ఆత్మస్థైర్యం, విల్ పవర్. రెండోది అనురాగం, కరుణ. మూడోదేమో యాక్టివ్ ఇంటెలిజెన్స్ అంటే క్రియాశీలత, మనస్సు, మేధస్సు. నాలుగోదేమో శాస్త్రీయంగా ఆలోచించడం. అండ్ ఐదోదేమో మాట మీద నిలబడడం, మాట అంటే మాటే అన్నట్టు ఉండడం. ఆరోది సామరస్యంతో కూడిన సంఘర్షణ. ఏడోదేమో జన్మ సాఫల్యత. 7 కిరణాలు మీలో ఉన్నాయి. ఓపెన్ చేయండి చాలు. మీ జన్మ సాఫల్యత పనులు మీరు అప్పుడప్పుడు చేస్తున్నారు. రెగ్యులర్గా చేయండి, ధ్యానం చేయండి, శాకాహారంలో ఉండండి, అందరికీ ఆ జ్ఞానాన్ని అందించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.